శాస్త్రాలు ఎందుకు చదువుకోవాలి? శాస్త్రాలను చదువుకుంటే దాన్ని బట్టి మనం అనుసరించి మన జీవిత విధానంగా అన్ని అవి భగవంతుని ప్రమాణం మన ప్రమాణంగా తీసుకోవడానికి. అది కాకుండా శాస్త్రాల ప్రకారం మనం నడుచుకుంటే భగవంతుణ్ణి చేరుకునే మార్గం దాంట్లో మనకు తెలుస్తుంది. మానవుడి యొక్క ముఖ్య లక్ష్యం ఏంటి? లక్ష్యము, గోల్ భగవద్ధామాన్ని చేరటం, మాతాజీ చేరటమే. మనం వచ్చిందే భగవద్ధామానికి చేరటానికి. మనం కర్మానుసారంగా ఒక్కొక్క ఇంట్లో ఒక్కోలాగా ఒక్కో రకంగా మనము పుట్టుక తీసుకున్నాం, జననం తీసుకున్నాం. అయితే మనం మన కర్మానుసారంగా వచ్చాము, మళ్ళీ భగవద్ధామానికి రమ్మని భగవంతుడు పిలుస్తూ ఉంటాడు. కానీ దానికి మార్గం ఏంటి అనేది ఋషులు చెప్తారు. ఆ సులభమైన మార్గాల్ని మనం వెతుక్కుంటూ అక్కడికి చేరుకోవాలి. ఓకే, సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఈరోజు మనకి తెలుస్తుంది. డైలీ సులభతరం ఎలా చేస్తున్నారు అనేది రకరకాలుగా మనం తెలుసుకున్నాము. ఈరోజు భగవంతుడే అన్నీ అని మనం తెలుసుకుంటాం. 28, 29 కలిపి ఇచ్చారు కాబట్టి 2 కలిపి మనం చదువుకుంటాం. ఓకే, 27వ శ్లోకంలో సారాంశం ఎవరైనా చెప్పగలరా? 27th శ్లోక సారాంశం. ట్రై చేయండి నిన్నటి క్లాస్. లలిత మాతాజీ చెప్పండి. భౌతిక సుఖాల కొరకు మనము ఇతరమైన దేవతలను అర్చిస్తామని, భార్య పాలించడం కొరకు నానా దేవతలను అర్చిస్తామని ఉన్నది. ఇవన్నీ ఈ దేవతలందరూ శ్రీకృష్ణుని దాసులే, సేవకులే అని తెలుసుకుంటాం. హరిబోల్ మాతాజీ. సో రజోగుణము మరియు తమోగుణము స్థితిని కలిగిన వారు స్త్రీ సాంగత్యము, ఐశ్వర్యము, అధికారము, సంతానమాది అంటే వేరే వేరే కోరికలు, భౌతిక లాభాన్ని పొందగోరిన వారై అందున పితృదేవతలను, ఇతర జీవులను, లోకపాలన వ్యవహారాలను గాంచడి దేవతలను అర్చింతురు. సో మన కోరికలు ఎప్పుడైనా చాలా తొందరగా తీరిపోవాలంటే దేవీ దేవతల్ని కొలుస్తారు అని తెలుసుకున్నాం. కానీ దేవీ దేవతలు కాదు, అందరి దేవతలకి అధిపతి నేనే అని చెప్పి ఇక్కడ 7వ అధ్యాయంలో శ్రీమద్ భగవద్గీత 20-23లో ఏం చెప్తారు అనేది మనం తెలుసుకున్నాము. అవన్నీ కూడా తాత్కాలికమే. ఎటువంటి కోరికలు తీర్చుకున్నా తాత్కాలికమే, కానీ అవి శాశ్వతం కాదు. మరి ఏది శాశ్వతము? శ్రీకృష్ణ భగవాన్ని కొల్చి ఆ యొక్క కోరికలు తీర్చుకోవడం అనేది శాశ్వతమైన కోరికలు తీర్చుకుంటాం మనము దేవాది దేవుణ్ణి కొలిసినట్టయితే. సో అన్నిటికంటే పెద్ద, అందరికంటే పెద్ద దేవాది దేవుడే అగ్రస్థానంలో ఉన్నారు అని ఎవరు చెప్పారు అంటే దేవాది దేవుడే చెప్పారు. సో ఇక్కడ ఈ శ్లోకం చాలా బాగుంటుంది. ఇది కూడా ఒక ప్రేయర్ శ్లోకం లాంటిది. సో మీరు ఎవ్రీడే కూడా ఈ శ్లోకం చదువుకోవచ్చు. హరే కృష్ణ. సో థ్యాంక్ యూ ఫర్ హ్యాండ్ రైజింగ్. శ్లోకం చదవడానికి చేశారని నేను అనుకుంటాను. ఓకే. వాసుదేవ పరావేద, వాసుదేవ పరామఖ, వాసుదేవ పరాయోగ, వాసుదేవ పరాహ క్రియా, వాసుదేవ పరం జ్ఞానం, వాసుదేవ పరం తపః, వాసుదేవో పరో ధర్మో, వాసుదేవ పరాగతిః. సో అన్నిట్లో మఖ అంటే ఇక్కడ ఏమని చెప్తున్నారు అంటే వాసుదేవ పరమఖ అంటే యజ్ఞాలు, క్రియ అంటే పనులు, తపః అంటే తపస్సులు, లాస్ట్లో గతి అంటే జీవన పరమాగతి. వీటికన్నిటికీ ఎవరు అంటే వాసుదేవుడే. వాసుదేవుడు అంటే
శ్రీకృష్ణ పరమాత్ముడు. ఓకే, సో మనం ఇక్కడ ప్రతి పదార్థానికి వెళ్ళే ముందు శ్లోకం చదువుదాం. శారదా ప్రసాద్ మాతాజీ చదువుతారా? హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామ్. దండవత్ ప్రణామ్. వాసుదేవ పరావేద వాసుదేవ పరామకాః వాసుదేవ పరాయోగా వాసుదేవ పరాః క్రియాః వాసుదేవ పరం జ్ఞానం వాసుదేవ పరం తపః వాసుదేవ పరో ధర్మో వాసుదేవ పరాగతిః. హరి బోల్ మాతాజీ. లలితా మాతాజీ, జీ లలిత. హరే కృష్ణ మాత. హరే కృష్ణ. వాసుదేవ పరావేద వాసుదేవ పరామకాః వాసుదేవ పరాయోగా వాసుదేవ పరాక్రియాః వాసుదేవ పరం జ్ఞానం వాసుదేవం పరం తపః వాసుదేవ పరో ధర్మో వాసుదేవ పరాగతిః. హరే కృష్ణ. హరి బోల్. బబితా మాతాజీ మీరు చదవండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ధనత్వం మాతాజీ. ప్రణామం. వాసుదేవ పరా వేద వాసుదేవ పరామఖః వాసుదేవ పరాయోగా వాసుదేవ పరాక్రియాః వాసుదేవ పరం జ్ఞానం వాసుదేవ పరం తపః వాసుదేవ పరో ధర్మో వాసుదేవ పరాగతిః. హరి బోల్. థ్యాంక్ యూ మాతాజీ. ఇప్పుడు మనం ప్రతి పదార్థం చదువుదాము. తేజశ్రీ మాతాజీ మీరు ప్రతి పదార్థం చదవడానికి ప్రయత్నం చేయండి. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామ్. ధన్యవాద్ ప్రణామ్. వాసుదేవ దేవదేవుడైన శ్రీకృష్ణుడు. పరాహ పరమ లక్ష్యము. వేద వేదములు. వాసుదేవ శ్రీకృష్ణ భగవానుడు. పరాహ పూజించుట కొరకు. మకాహ యజ్ఞములు. వాసుదేవ వాసుదేవుడైన శ్రీకృష్ణుడు. వాసుదేవుడైన శ్రీకృష్ణుడు. పరాహ పొందుటకు. యోగ యోగ విధానము. వాసుదేవ పరమపురుషుడైన శ్రీకృష్ణుడు. పరాహ తన ఆధీనమున కలిగిన వాడు. క్రియాహ సకామ కర్మలు. వాసుదేవ శ్రీకృష్ణ భగవానుడు. పరమైన జ్ఞానము. వాసుదేవ శ్రీకృష్ణ భగవానుడు. పరం ఉత్తమమైన. తపః తపస్సు. వాసుదేవ దేవదేవుడైన శ్రీకృష్ణుడు. పరః ఉత్కృష్టమైన. ధర్మము. వాసుదేవ ఆదిదేవుడైన శ్రీకృష్ణుడు. పరాగతి జీవన పరమగతి. హరే కృష్ణ మాతాజీ. హరి బోల్ మాతాజీస్ అండ్ ప్రభుజీస్. ఇక్కడ ఏంటి అంటే ఎక్కడెక్కడ వాసుదేవ అని వచ్చిందో అన్ని చోట్ల శ్రీకృష్ణ భగవానుడు అని వచ్చింది. అయితే పరాహ అని ఎక్కడెక్కడ వచ్చిందో రకరకాల మీనింగ్స్ ఇచ్చారు. సేమ్ కానీ వివిధ రకాలుగా మనకి పదాలు ఇచ్చారు. సో ఇవన్నీ ఒక దగ్గర రాసుకున్నారంటే మీకు ఈ శ్లోకం చాలా చక్కగా అర్థమైపోతుంది. ఇక్కడ పరాహ అంటే పొందుట, పరాహ అంటే తన అధీనం కలిగిన వాడు, పరం అంటే పరమైన. సో ఇలాగే పరాగతి అంటే జీవన పరమగతి, పరాహ అంటే ఉత్కృష్టమైన. ఇన్ని వర్డ్స్ ఇచ్చారు చూసారా. పరం అంటే మళ్ళా ఉత్తమమైన. సో ఇది ఒక అందంగా దాన్ని చేయడం అన్నమాట శ్లోకాన్ని. ఒకటే మీనింగ్, వాసుదేవుడు అంటే శ్రీకృష్ణుడే, కానీ ఇట్లా రకరకాలుగా రాయడం అనేదే కదా మరి కవులు చేసేది. సో దాన్ని మనం ఆనందిస్తూ చదువుకుందాం. ఓకే. హరే కృష్ణ మాతాజీ. నా దాంట్లో హ్యాండ్ రైజ్ లేదు, దయచేసి నాది రాసుకోండి. నాగమణి అవధానం హ్యాండ్ రైజ్ రాలేదు సింబల్ నా దాంట్లో. అవునా? ఓకే, నాగమణి అవధానం. ఓకే ఓకే ఓకే. థ్యాంక్ యూ మాతాజీ. ఓకే. నెక్స్ట్ స్వాతి గోవిందు. నెక్స్ట్ భాష్యం చదవండి. 1 పారాగ్రాఫ్ చదవండి. సారీ, భాష్యం కాదు, అనువాదం. శాస్త్రములందలి జ్ఞానము. అక్కడ శాస్త్రములందలి జ్ఞానము యొక్క పరమ లక్ష్యము శ్రీకృష్ణ భగవానుడై ఉన్నాడు. యజ్ఞాచరణ ప్రయోజనము ఆ దేవదేవుడైన శ్రీకృష్ణుని సంతృప్తి పరచుటయే. ఆ దేవదేవుని ఆ ఆదిదేవుని అనుభూతమునర్చు కొనుటకే యోగము.
Yeah. యోగము ఉద్దేశించబడింది. కామ్య కర్మ ఫలములన్నీయును అంత్యమున అతని చేతనే అనుగ్రహింపబడుచున్నవి. దివ్య జ్ఞానం అనగా అతడే. సర్వ విధములైన తీవ్ర తపస్సులు అతనిని తెలుసుకొనుట కొరకే నిర్వహించబడును. ఆ ఆదిదేవుడైన శ్రీకృష్ణునికి భక్తియుత సేవను గూర్చుటయే పరమధర్మమై ఉన్నది. దేవదేవుడైన అతడే మానవ జన్మ యొక్క పరమగతి అయి ఉన్నాడు. హరి థ్యాంక్ యూ బోల్. మాతాజీ. థ్యాంక్ యూ. సరోజ విశ్వనాథ్ మాతాజీ భాష్యం చదవండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. భాష్యం. శ్రీకృష్ణ భగవానుడు ఒక్కడే ఆరాధన ధ్యేయము అనేది విషయము ఈ 2 శ్లోకములందు నిర్ధారింపబడినది. శ్రీకృష్ణ భగవానునితో గల నిత్య సంబంధమును పునఃస్థాపించుకొని అతని ప్రేమయుక్త సేవలో తిరిగి నెలకొనుట అనేది ఈ లక్ష్యమే వేదవాంగ్మయమునందు తెలుపబడినది. వాస్తవమునకు వేదముల యొక్క సారం ఇదియే. వేదముల అంతిమ ప్రయోజనము తనను తెలుసుకొనటయే అని పలుకుచు శ్రీకృష్ణ భగవానుడు తన ఉపదేశముల ద్వారా ఈ సిద్ధాంతమునే భగవద్గీత యందు నిర్ధారించి ఉన్నాడు. భౌతిక ప్రకృతిచే బద్ధులైన పతిత జీవులకు దేవదేవుడైన తనను గూర్చిన స్మృతిని కలగజేయుటకే శ్రీకృష్ణ భగవానుడు తన అవతారమైన శ్రీల వ్యాసదేవుని రూపమున వేదవాంగ్మయమును రచించి ఉన్నాడు. హరి బోల్ మాతాజీ. హరి బోల్. థ్యాంక్ యూ. నాగమణి మాతాజీ మీరు చదవండి. హ్యాండ్ రైజ్ రాలేదన్నారు, మీరు చదవండి. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. ఏ దేవతయు జీవునకు భౌతిక బంధము ఏ దేవతయు జీవునకు భౌతిక బంధము నుండి ముక్తిని కలిగింపలేదనుట సర్వశాస్త్ర వచనము. దేవదేవుని తత్వము ఎరుగజాలని నిరాకారవాదులు అతని సర్వశక్తిమత్వమును కించపరచి ఇతర సాధారణ జీవులతో అతనిని సమానం కావింతురు. ఈ కారణం చేతనే నిరాకారవాదులు భౌతిక బంధము నుండి ముక్తిని అత్యంత కష్టము పిమ్మట పొందగలుగుదురు. బహుజన్మలు జ్ఞాన సముపార్జనం చేసిన పిమ్మటయే వారు శ్రీకృష్ణునికి శరణు జొచ్చుదురు. హరి బోల్ మాతాజీ. థ్యాంక్ యూ. మనీషా మాతాజీ మీరు స్టార్ట్ చేయండి. ఓకే మాతాజీ. వేద పర కర్మలయన్నీయును యజ్ఞచారణము పైననే ఆధారపడి ఉండునని ఎవరైనాను వాదింపవచ్చు. వాస్తవులకు అది సత్యమే. కానీ యజ్ఞ నిర్వహణము కూడా వాసుదేవుని గురించి సత్యమును అనుభూతమునరుచుకొనుట కొరకే ఉద్దేశింపబడి ఉన్నది. వాసుదేవుని వేరొక నామము యజ్ఞుడు. సర్వయజ్ఞములకు సర్వకర్మలకు యజ్ఞుని దేవాది దేవుడైన విష్ణువు ప్రీత్యర్థమే ఉనరింపబడవలెను. గీత యందు స్పష్టముగా తెలుపబడినది. ఈ విషయము యోగా విధానములందునే సత్యమే అయి ఉన్నది. యోగమనగా భగవానునితో కలయిక అని భావము. అట్టి యోగా పద్ధతిని ఆసనము, ధ్యానము, ప్రాణాయామము వంటి దేహమునకు సంబంధించిన పలు కార్యక్రములను కూడి ఉండును. ఈ అంశములన్నీయును పరమాత్మునిగా హృదయమునందు విలసిల్లియునట్టి వాసుదేవుని పైనే ధ్యానమును నిలుపుట కొరకే ఉద్దేశింపబడినవి. పరమాత్మ అనుభూతి అనునది వాసుదేవ అనుభూతి యొక్క పాక్షిక అనుభూతి అయి ఉన్నది. కానీ పరమాత్మ అనుభూతిని బడయగలిగిన వాడు క్రమముగా వాసుదేవుని సంపూర్ణముగా తెలుసుకొనగలడు. హరి బోల్ మాతాజీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మాతాజీ. హరి బోల్. డాక్టర్ పద్మజ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. కానీ దురదృష్టవశాత్తు పలువురు యోగులు యోగము ద్వారా లభించేది సిద్ధుల ఆకర్షణలో పడి యోగము యొక్క ముఖ్య ప్రయోజనమును మరుతురు. అసంపూర్ణముగా మిగిలిపోయినట్టి వాసుదేవానుభూతిని పూర్ణమనర్చుకొనుట కొరకై అట్టి యోగభ్రష్టులైన వారికి యోగ్యత కలిగిన బ్రాహ్మణుల ఇంట గాని లేదా ధనవంతుల ఇంట గాని జన్మ మొసగుట ద్వారా అవకాశము ఒసగబడుచుండును. కనుక అదృష్టవంతమైన బ్రాహ్మణులు ధనవంతుల సంతానము తమకు లభించిన అవకాశము చక్కగా వినియోగించుకునినచో సాధు పురుషుల సాంగత్యం ద్వారా వాసుదేవానుభూతిని సులభంగా పొందగలరు. కానీ దురదృష్టవశాత్తు అట్టివారు కూడా తిరిగి ధనము గౌరవములేడ ఆకర్షితులై జీవిత లక్ష్యాన్ని సంపూర్ణంగా మరచిపోచుందురు. హరి బోల్. హరి కృష్ణ. రంగమణి మాతాజీ.
సత్యనారాయణ ప్రభుజీ. చదువుతున్నా. ఈ విషయము జ్ఞాన సముపార్జన సత్యమై ఉన్నది. భగవద్గీత ప్రకారము జ్ఞానాభ్యాసములో 18 అంశములు కలవు. అట్టి జ్ఞానాభ్యాసము ద్వారా మనుజుడు అహంకార దూరుడును, మిథ్యారహితుడును, అహింసాపరుడును, ఓర్పు గలవాడును, సరళుడును, గురువునందు అనురక్తుడును, ఆత్మ నిగ్రహుడును కాగలడు. అంతేకాక జ్ఞానాభ్యాసము ద్వారా మనుజుడు గృహబంధముల నుండి సంగత్వమును విడనాడి జన్మ మృత్యు జరా వ్యాధుల యందలి దుఃఖములను తెలుసుకొనగలుగును. అటువంటి జ్ఞానాభ్యాసము అంత్యమున శ్రీకృష్ణ భగవానుని భక్తియుత సేవ ఎందే పరిసమాప్తి చెందును. కనుకనే వివిధ శాఖల జ్ఞానాభ్యాసపు పరమలక్ష్యము వాసుదేవుడై ఉన్నాడు. హరి బోల్ మాతాజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. వి కుమారి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ఇంద్రియ ప్రీతిపై అభిలాష అనగా బద్ధ జీవనమును వసించవలసిన కాలమును పొడిగించుకుని త్రివిధ తాపముల ననుభవించుట అనేవియే భావము. అనగా భౌతిక తత్వమును ఎక్కడండి? అనగా దేవాదేవుడు. నాకు కదిలిపోతుంది మాతాజీ. ఎక్కడండి? హరే కృష్ణ మాతాజీ. మీరు ఎక్కడ వదిలేరో కొంచెం చెప్పండి, నేను కూడా కన్ఫ్యూజ్ అయ్యాను. లాస్ట్ నుంచి థర్డ్ లైన్ మాతాజీ. ఓకే, అందుకే పైకి తీసుకున్నాను. ఓకే. కానీ ఆధ్యాత్మిక అవగాహనకు ద్రోహదమయ్యడి భౌతిక జ్ఞానము మాత్రము భౌతిక జీవనం అందలి దుర్భతి స్థితిని అంతమొందించుకొనుటకు వాసుదేవ స్థితిలో దివ్య ఆధ్యాత్మిక జీవనమును ఆరంభించుటకు మనుజునికి తోడ్పడగలదు. హరిబోల్. థ్యాంక్ యూ మాతాజీ. సత్యనారాయణ ప్రభుజీ వచ్చారా? ఉన్నారా? వచ్చాను మాతాజీ. చదవండి ఈ విషయము. మాతాజీ చదువుతున్నా మాతాజీ. ఈ విషయము సర్వ విధములైన తపస్సు కూడా వర్తించుతున్నది. జీవితం నందు ఉత్తమమైన ఫలితములు పొందుటకు గాను స్వచ్ఛందంగా దేవ కష్టములు స్వీకరించడమే తప్పబడును. రావణుడు, హిరణ్యకశిపుడు తమ ధనవులను ఇంద్రియ ప్రీతి యొక్క ప్రయోజనాల కొరకై తీవ్రమైనటువంటి తప్పించుచున్నది. కొన్నిసార్లు రాజకీయ నాయకులు కూడా ఏదైనా ఒక రాజకీయ ప్రయోజనం కొరకై కొన్ని రకములైనది దేగార్షములకు స్వీకరించెదరు. కానీ అటువంటి తపస్సును అంగీకరించబడవు. ఎలా అయినా వాసుదేవుని అనుభూతి మీ వాయిస్ బ్రేక్ అవుతుంది ప్రభుజీ. స్వచ్ఛందంగా దేహపరమైన కర్మలను అంగీకరించుచున్నది. అంగీకరింపవలసి ఉన్నది. కొరకే ఎవరైనా స్వచ్ఛందంగా. ప్రభుజీ ఎక్కడో కన్ఫ్యూజ్ అవుతున్నారు మీరు. అది నిజమైన తపస్సు అనబడును. ఓకే మాతాజీ. ఓకే, థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. సూర్యకళ మాతాజీ కంటిన్యూ చేయండి. లేని ఎడల తపస్సులన్నీ సూర్యకళ మాతాజీ లేరా? సరోజ మాతాజీ మీరు చదవండి. హరే కృష్ణ మాతాజీ. ఉన్నా మరి రావాలి కదా తొందరగా. 7 నుంచి మాతాజీ. ఏలనర్చుకొనుటకు కొరకే ఎవరైనాను స్వచ్ఛందంగా దేహపరమైన కష్టాలను అంగీకరింపవలసి ఉన్నది. అది నిజమైన తపస్సు అనబడను. ఇక్కడ నుండి చదవండి. లేని ఎడల పైనుంచి
5th లైన్. పైనుంచి ఇది వాసుదేవుడు అనగా ఆది పురుషుడైన ఇదేనా మాతాజీ? లేని ఎడల తపస్సులన్నీయు రజోస్తమో గుణములకు సంబంధించినవిగా వర్గీకరింపబడును. ఇప్పుడు చదవండి. రజస్తమో గుణములు ఎన్నడు రజస్తమో గుణములకు సంబంధించినవిగా వర్గీకరించబడును. రజస్తమో గుణము లేనప్పుడు జీవిత క్లేశములను వశింపజేయలేవు. కేవలము సత్వగుణమే త్రివిధ తాపములను అంతము చేయగలదు. శ్రీకృష్ణుని నామమాత్ర తల్లిదండ్రులైన దేవకి వసుదేవులు అతనిని పుత్రునిగా భోక్తలందరిలోను ఆది భోక్త అతడే కనుకనే శ్రీకృష్ణునకు ఎవ్వరును తండ్రి కాలేరు. అజ్ఞానులైన కొందరే ఆ విధముగా తలతురు. కానీ దేవకి వసుదేవుల విషయమున వారి తపస్సులకు మెచ్చియే ఆ దేవదేవుడు వారికి పుత్రుడవుటకు అంగీకరించెను. అనగా తపస్సులను చేయదలచినచో జ్ఞానగమ్యమైన శ్రీకృష్ణ భగవానుని పొందుట కొరకే వాటిని వనరింపవలసి ఉన్నది. హరిబోల్ మాతాజీ. థ్యాంక్ యూ. రియల్ మీ మాతాజీ చదవండి. ఓకే మాతాజీ. వాసుదేవుడిగా ఆది పురుషుడైన శ్రీకృష్ణుడే పూర్వము వివరించినట్లుగా పరమ పురుషుడగు అనంత రూపముల యందు వ్యక్తమగుచుండును. అట్టి వివిధ రూపముల వ్యక్తీకరణము అతని వివిధ శక్తుల ద్వారా సంభవించుచున్నది. అతని శక్తులు అనంతములై ఉన్నవి. అందలి ఆంతరంగిక శక్తులు ఉత్పన్నములు కాగా ఉన్నతములు కాగా బహిరంగ శక్తులు న్యూనమై ఉన్నవి. ఆ శక్తులు పర మరియు అపర శక్తులుగా భగవద్గీత 7.46 యందు వివరింపబడినవి. కనుక అతని ఆంతరంగిక శక్తి ద్వారా వ్యక్తములయ్యేడి వివిధ రూపములు ఉన్నతములు కాగా బహిరంగ శక్తుల ద్వారా వ్యక్తములయ్యేడి రూపములు న్యూనములై ఉన్నవి. జీవులు కూడా ఆ పరమ పురుషుని అంశలే. ఆ దేవదేవుని ఆంతరంగిక శక్తి ద్వారా వ్యక్తము కాబడిన జీవులు నిత్య సిద్ధులై ఉండగా బహిరంగ శక్తి ద్వారా థ్యాంక్ యూ. సరోజ మాతాజీ మీరు కంటిన్యూ చేయండి. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాద ప్రణామాలు. హరే కృష్ణ. ధన్యవాదాలు. ఆ దేవదేవుని అంతరంగిక శక్తి ద్వారా వ్యక్తము కాబడిన జీవులు నిత్యసిద్ధులై ఉండగా బహిరంగ శక్తి ద్వారా వ్యక్తమయ్యేడు జీవులు నిత్యబద్ధులై ఉన్నారు. కనుక జ్ఞానాభ్యాసము, తపస్సులు, యజ్ఞములు, కర్మలు మొదలగువన్నీయును మనపై ప్రభావమును చూపెడి గుణములను మార్చుట కొరకే ఉద్దేశింపబడవలను. ప్రస్తుతము మనము శ్రీకృష్ణ భగవానుని బాహ్యశక్తి యొక్క ఆధీనంలో ఉన్నాము. అట్టి బాహ్యశక్తి ప్రభావమును మార్చుట కొరకు ఆధ్యాత్మిక జ్ఞానాభ్యాసమునకై మనము యత్నించవలను. శ్రీకృష్ణ భగవానుని భక్తియుక్త సేవ యందు నిలవవలెనని తలచు మహాత్ములు ఆధ్యాత్మిక శక్తి యొక్క రక్షణను నిలిచి ఉందిరని భగవద్గీత యందు తెలుపబడినది. దాని హరే కృష్ణ మాతాజీ. ధన్యవాద ప్రణామం. నరేంద్ర ప్రభుజీ మీరు చదవండి. హరే కృష్ణ మాతాజీ. నేనే కృష్ణ కుమారి మాతాజీ చదవండి. దాని ఫలితముగా విశాల దుర్కృతులైన అట్టి మహాత్ములు శ్రీకృష్ణుని సేవయందు అకుడ్డితముగా నిలిచియుందురు. మానవ జీవిత పరమావధి అదియే. సర్వ వేద శాస్త్రముల నిర్ణయము కూడా అదియే. కనుక ఎవ్వరును కామ్యకర్మల యందు రతులగుటకు గాని లేదా ఆధ్యాత్మిక జ్ఞానము పట్ల శుష్కల్పనను గావించుట గాని చేయరాదు.
ప్రతి ఒక్కరూ శీఘ్రమే శ్రీకృష్ణ భగవాని భక్తియుక్త సేవయందు నియుక్తులు కావలసి ఉన్నది. అదే విధముగా భౌతిక జగము యొక్క సృష్టి స్థితి లయముల కొరకు పరమ పురుషుని వివిధ హస్తములుగా కార్యములు నొనరించు వివిధ దేవతలను అర్పించుటయు ఎవ్వరికి తగదు. భౌతిక జగమునందలి వివిధ అవసరములను గావించుటకై అనంత సంఖ్యలో శక్తిమంతులైన పలువురు దేవతలు కలరు. వారందరూ దేవదేవుడైన వాసుదేవుని హస్తముల వంటి వారు. బ్రహ్మ మహేశ్వరులు కూడా అటువంటి దేవతల కోవకు చెందిన వారే. కానీ విష్ణువు మాత్రము సదా దివ్య స్థితిలో నిలచియుండును. భౌతిక జగపు సత్వగుణములను స్వీకరించినను అతడు అన్ని వేళలా భౌతిక గుణములకు వరుడై ఉండును. ఈ క్రింద ఒసగబడిన ఉపమానము ఈ విషయమును మరింత చక్కగా విశదీకరింపగలదు. బందీగృహమున బందీలు, బందీగృహమును నడుమ అధికారులు ఇరువురును నిలిచియుందురు. వారిరువును రాజ్యము వేలడి రాజు యొక్క నియమములకు కట్టుబడి ఉండడి వారే. కానీ దేశము లేని రాజు కొన్ని మార్లు బందీగృహమును దర్శించుటకేగినను బందీగృహ నియమ నిబంధనలకు అతీతుడై ఉండును. అనగా భగవానుడు భౌతిక జగమునందలి నియమములకు పరుడైనట్లు రాజు కూడా బందీగృహమునందలి నియమ నిబంధనలను సదా వరుడై ఉండును. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ చదవనా కింద? థ్యాంక్ యూ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. ఈ 2 శ్లోకాలు కదా, కొంచెం ఎక్కువ ఉంది, కానీ మనం అర్థం తీసినట్లయితే చాలా తగ్గిపోతుంది. హరే కృష్ణ. మీకేమైనా ఉదాహరణలు ఏమైనా గుర్తొస్తున్నాయా ఈ శ్లోకం చదివితే? సమ్మరీ ఏమని తెలుస్తుంది మీకు? ఓవరాల్ సమ్మరీ ఏమని తెలుస్తుంది అంటే అనువాదంలో ఏం చెప్పారు? అసలైన క్వశ్చన్కి అసలైన ఆన్సర్. ఓకే, సో ఇక్కడ ఏమి అంటే శాస్త్రములందరి జ్ఞానం యొక్క పరమ లక్ష్యము శ్రీకృష్ణ భగవానుడై ఉన్నాడు. శాస్త్రము భాగవతం అంటే ఎవరు? శ్రీకృష్ణ భగవానుడు. భగవానుని యొక్క నామం అంటే ఎవరు? కృష్ణ భగవానుడు. నామానికి, రూపానికి, గుణానికి, పుస్తకానికి తేడా లేదు, అన్నీ కూడా శ్రీకృష్ణుడే అని మనము తెలుసుకోవాలన్నమాట. సో మన లక్ష్యం ఏమిటి అని అంటే భగవద్ధామానికి వెళ్ళడము, అది మన పరమ లక్ష్యము. సో దీనివల్ల మనం ఏదో ఒక కృషి చేయాలి. ఏమీ లేకుండా ఎలా వెళ్ళిపోతాము? సపోజ్ మనం ఏదైనా షాపింగ్ మాల్కి ఎక్కడైనా వెళ్ళాలి, గుడికి వెళ్ళాలి అని అంటే కూడా మనం ప్రిపేర్ చేసుకుంటాం కదా. గుడికి అయితే పళ్ళు, పాలు, ఇంకేదైనా ప్రసాదం లాంటివి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాము. అదే మనం షాపింగ్ మాల్కి వెళ్ళాలంటే మనకు కావాల్సిన సంచులు, బుట్టలు, డబ్బులు ఇవన్నీ తీసుకునేది. అలాగే దేవాది దేవుడైనా ఆ వైకుంఠానికి వెళ్ళాలంటే ఏం చేయాలి? ఈ కలియుగ బద్ధజీవులు ఏం చేయగలుగుతారు? సులభమైన మార్గాలు ఏంటి అని మనం తెలుసుకున్నట్లయితే ఇక్కడ వాళ్ళు ఏం యజ్ఞాచర ప్రయోజనము ఆ దేవదేవుడైన శ్రీకృష్ణునికి సంతృప్తి పరచుటయే. మనం యజ్ఞాలు చేస్తూ ఉన్నాం. ఇప్పుడు నందనవనం ఉప్పుగూడ సెంటర్లో ఏకాదశి రోజు స్వాతి నక్షత్రం వచ్చింది కాబట్టి శ్రీ నరసింహ హోమం జరుగుతుంది అక్కడ. సో యజ్ఞం చేస్తూ 1.5 years నుండి యజ్ఞం చేస్తున్నాము. త్వరగా గుడి కట్టడానికి ఒక పర్మిషన్ కావాలి అని సో స్వచ్ఛందంగా చక్కగా మనకి పర్మిషన్ వచ్చింది. ఇంకా కంటిన్యూ చేస్తున్నారు. గుడి ప్రారంభం అవబోతుంది త్వరలో. సో మనకు కూడా ఏవైనా కార్యాలు అవిఘ్నంగా అలా నిలిచిపోయాయి, ఏమైనా మంచి శుభ గడియలు రావాలి, ఆరోగ్యం బాగవ్వాలి అనుకుంటే స్వాతి నక్షత్రం రోజున శ్రీ నరసింహ హోమం చేయించుకుంటారు. ఇంట్లో అయినా చేయించుకోవచ్చు, గుడిలో ఎక్కడ చేసిన సుదర్శన హోమం చాలా మంచిది, అక్కడికి వెళ్ళి కూడా మీరు పార్టిసిపేట్ చేయవచ్చు. ఓకే, సో ఇది ఒక యజ్ఞాచరణం. దీని యొక్క ప్రయోజనం ఏంటి అంటే శ్రీకృష్ణుని సంతృప్తి పరచుటయే.
ఒకరితో ఎవరితో అయినా ఫ్రెండ్షిప్ చేయాలనుకోండి, మనం ఏం చేయాలి? ఫస్ట్ వాళ్ళ గురించి తెలుసుకోవాలి. అవునా? బాగా తెలుసుకున్న తర్వాత వాళ్ళ మీద మనకు కొంచెం ప్రేమ పెరుగుతుంది. వాళ్ళ గురించి తెలుసుకున్న తర్వాత 2 విధాలుగా కావచ్చు. ఒకటి ఇష్టం లేకుండా పోవచ్చు. ఒకటి చాలా ఇష్టం అవ్వచ్చు. ఒకవేళ ఇష్టమైందనుకోండి, ఇదే మన మార్గం, కరెక్ట్ మార్గం అని గురువు చెప్పారు. సో, శ్రీకృష్ణుని ఎలా సంతోషపెట్టాలి, ఎలా సంతృప్తి పరచాలి అని రకరకాల విధానాలు గురువులు చెప్పారు. సో, ఇక్కడ యజ్ఞాచరణము, యజ్ఞం చేయటం కూడా భగవంతుణ్ణి సంతృప్తి పరచుట కొరకే. ఆదిదేవుణ్ణి అనుభూతమనర్చుకొనుటకే యోగం ఉద్దేశపడింది. అనుభూతి అంటే ఏంటి? ఫీల్ ద సెన్సేషన్ అన్నమాట. మనకి భగవంతుడి యొక్క అనుభూతి కలగాలి అంటే మనం ఏం చేయాలి? ఇంకా ఎక్కువ జపం చేయాలి. జపం వల్ల మనకి కొంచెం ఆటంకాలు వస్తున్నాయి, పూర్తిగా మంచి జపం చేయలేకపోతున్నాము అని మనం ఇంతకు లోగడ అనుకున్నాం మనం. కానీ దానికి ఏం చేయాలి అంటే మంచి కాన్సన్ట్రేషన్తో ఒక ప్లేస్లో కూర్చుని భగవంతుడి యొక్క లీలలు తలుచుకుంటూ చేసినట్లయితే అనుభూతి మనకి వస్తుంది. సో, ఆదిదేవిని అనుభూతి ఒనర్చుకొనుటకు యోగం ఉద్దేశించబడింది. మామూలుగా జపం చేయండి అని చెప్పారు, అనుభూతి మనకి రావాలి కదా. అపరాధం చేయవద్దు అని చెప్పారు. అపరాధం లేని వంటి జపం చేయాలంటే భగవంతుడి యొక్క అనుభూతి మనకి కావాలి. ఇంకోటి, కామ్య కర్మ ఫలములన్నీ అంత్యమున అతని చేతనే అనుగ్రహింపబడుచున్నవి. సో, నిన్న మనం నేర్చుకున్నాము, దేవతలు ఎన్ని కోరికలు తీర్చినా, ఏమి తీర్చినా అవి అశాశ్వతమే. కానీ శాశ్వతమైన ఆనందము లేదా కామ్యకర్మలు మనం చేసే పనులలో మనకి సక్సెస్ఫుల్ అని చెప్తూ ఉంటాం కదా. మంచి సక్సెస్ వచ్చింది, పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు పిల్లలు, మంచి సంబంధం వచ్చింది, పెళ్లి చేశాము, చాలా చక్కని ఇల్లు కట్టుకున్నాము, అందులో గృహప్రవేశానికి వెళ్ళబోతున్నాం. ఇవన్నీ కామ్యకర్మ ఫలాలు అన్నమాట. కానీ ఇవన్నీ కూడా అనుగ్రహించేది ఎవరు? దేవాది దేవుడు శ్రీకృష్ణుడు. కానీ మనకు తెలియదు, బద్ధజీవులమై మనం ఏమనుకుంటామంటే ఈ త్రిగుణాల వలయాల్లో పడిపోయాం కాబట్టి నేనే చేశాను, నేను లోన్ తీసుకున్నాను, కష్టపడి పైసా కూడబెట్టాను, ఇవన్నీ చేసుకుంటేనే నాకు ఇల్లు వచ్చింది, దీనివల్ల పెళ్లి జరిగింది, దీనివల్ల మా అబ్బాయి చదవగలిగాడు అని ఇలా మనం అనుకుంటాం. కానీ అవన్నీ కూడా అంత్యమున అట్ లాస్ట్ ద సక్సెస్ ఎవరిచ్చారు అంటే దేవాది దేవుడైన శ్రీకృష్ణుడు ఇచ్చాడు అని చెప్తున్నారు. దివ్య జ్ఞానం అనగా అతడే, మన జ్ఞానం కూడా అతడే. ఒక్కొక్క రోజు ఎలా ఉంటుందంటే అసలు క్లాస్ ప్రిపేర్ అవ్వామా అవ్వలేదా ఆ సాటిస్ఫాక్షన్ అనేది ఉండదన్నమాట. ఇంకా కృష్ణ నీవే పలికించాలి నా నోటి నుండి అని అనుకుంటారు గురువులు. నేను కూడా అలాగే అనుకుంటాను, నీవు నోటి నుండి ఏది పలికిస్తే అదే, తప్పులు రాకుండా చూడు, అపరాధాలు చేయకుండా నన్ను చూసుకో అని మనం అనుకుంటాం. సో, భగవంతుడు ఆయన యొక్క కరుణ లేనిదే మనకేమీ రాదు. దివ్య జ్ఞానం కూడా అతడే. సర్వ విధాలైన తీవ్ర తపస్సులు అతన్ని తెలుసుకునేట కొరకే నిర్వహింపబడును. సో, దేవాది దేవుడు ఎవరు ఏంటి తెలుసుకోవాలంటేనే తీవ్ర తపస్సు చేశారు. ధ్రువ మహారాజు తీవ్ర తపస్సు చేశాడు. ఎందుకోసం చేశారు? ధ్రువ మహారాజ్ హరే కృష్ణ కోరిక పైన ఒక కోరిక పైన సింహాసనం వాళ్ళ తండ్రిది కాదు, వాళ్ళ తాతది కావాలనుకున్నాడు. ఇంకా పెద్ద సింహాసనం కావాలి అని అనుకుని తపస్సు చేశాడు. అయితే తపస్సు చేస్తే ఎవరు వచ్చారు? విష్ణుమూర్తి ప్రత్యక్షమయ్యారు. ఏమనుకున్నాడు? విష్ణుమూర్తిని చూడగానే నాకు సింహాసనం వద్దు, నాకు నీవే కావాలి, నీ సేవ చాలు అని అనుకుంటాడు. సో, ఏది చేసినా కానీ అనుగ్రహించవలసింది దేవాది దేవుడు. అండ్ మనం తెలుసుకునేది ఆ జ్ఞానం అంతా కూడా అతడే అని మనం తెలుసుకోవాలి. సర్వ విధములైన తీవ్ర తపస్సులు అతను తెలుసుకోవడం కోసమే నిర్వహింపబడతాయి. అది దేవుడైన శ్రీకృష్ణుడు భక్తియుక్త సేవ గుర్చిటియే పరమధర్మమై ఉన్నది. దేవదేవుడై అతడే మానవ జన్మ యొక్క పరమగతి అయి ఉన్నాడు. సో, మన పరమగతి అంటే లాస్ట్కి మనకి ఎక్కడైతే వెళ్ళాలో
అది శ్రీకృష్ణ పరమాత్ముడి. మానవ జన్మ యొక్క లక్ష్యము మనము భగవంతుణ్ణి చేరుకోవడమే అని ఇక్కడ సారాంశం మనకి అర్థమవుతుంది. సో నెక్స్ట్ శ్రీకృష్ణ భగవానుడు ఒక్కడే ఆరాధ్య ధ్యేయం అనేది విషయం ఈ 2 శ్లోకాల్లో ధృవపడింది. 2 శ్లోకాల్లో మనకి ఎక్కువ సార్లు ఎవరి పేరు వచ్చింది? వాసుదేవ వాసుదేవ వాసుదేవ. ఓకే, వాసుదేవుడు అంటే శ్రీకృష్ణ భగవానుడు. ఆయనతో నిత్య సంబంధము పునఃస్థాపించుకొనడము అంటే శ్రీకృష్ణ భగవానుడు ఒక సీడ్, ఒక విత్తనం అనేది మనలో వేసున్నాడు ప్రతి జీవిలో కూడా. కానీ అది అంకురించడానికి ఒక గురువు అవసరం, మనకి కొంత ప్రాక్టీస్ అవసరము. సో మనం పునఃస్థాపించిన ఆయనతో సంబంధం కలుపుకోవాలంటే దాన్నే పునఃస్థాపించుకొని అతని ప్రేమయుత సేవలో తిరిగి నెలకొనుట అనేది లక్ష్యము వేదవాంగ్మయమందు తెలుపబడింది. సో మనకి ఋషులంతా చెప్తున్నారన్నమాట, ఈ సారం ఇదే. జ్ఞానము అతనే, అన్నీ అతనే. నీకు వచ్చే రిజల్ట్ కూడా భగవంతుడికి ఇష్టమైతేనే మంచి రిజల్ట్ అనేది మనకు కావాల్సినవి వస్తాయి. సో ఇదే సిద్ధాంతం తెలుసుకోవాలి అని మనకి చెప్తున్నారు. సో ఇలాంటి ఉపదేశాల ద్వారా ఈ సిద్ధాంతాన్ని భగవద్గీత యందు భగవద్గీతలో భగవంతుడే చెప్పాడు కాబట్టి ఇవన్నీ కూడా అందులో ఉన్నాయి అని చెప్పడం జరుగుతుంది. ఎన్నో జన్మలు, బహునాం జన్మనాం అంతే అనుకున్నాం. బహుజన్మలు జ్ఞాన సంపార్జనం చేసిన పిమ్మటగే వారు శ్రీకృష్ణునికి శరణుజొచ్చుదురు. మనం పుట్టగానే భక్తులం అయిపోమండి. అందరం కూడా శూద్రుల్లాగా పుడతాము. ఈ మాయలో పడిపోయి మన కుటుంబము, మన తల్లి, మన తండ్రి, మన ఇల్లు, మన అని కూడా కాదు, నాది 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 అని అనుకుంటాం. నెమ్మదిగా భగవంతుడు ఇచ్చాడు అని ఒక సంతోషం మనకి వస్తుంది. ఆ తర్వాత దేవుడు, కొందరేమో తొందరగా దేవుడి తత్వాన్ని తెలుసుకుంటారు, కొందరు కొంత టైం ఎక్కువ తీసుకుంటారు. సో ఆ తొందరగా తెలుసుకున్న వాళ్ళు కూడా ఈ జన్మలో చేసినవి కాదు, బహుజన్మలు జ్ఞాన సముపార్జనము. ఇప్పుడు మనం భాగవతం చదువుతున్నాం, భగవద్గీత చదివాము, కొంత జ్ఞానం మనకి లభించింది. ఈ విధంగా నడుచుకుంటే మనం భగవద్ధామానికి తొందరగా వెళ్ళగలుగుతాము, ఖచ్చితంగా అని ఏదో చిన్న నమ్మకం అనేది మనకు వచ్చింది. కానీ ఈ ప్రూఫ్ అనేది మనకు తెలియదు, భగవంతుడే నిర్ణయించారు దాన్ని. సో అందుచేత ఈ జన్మల్లో వచ్చింది కాబట్టే మనకి ఈ జ్ఞానము ఈ జన్మలో మనము శరణజొచ్చుతాం, అంటే శరణాగతి పొందాము. ఆ శరణాగతి అనేది మనం చేస్తాం. సో ఇప్పుడు యజ్ఞం వల్ల శ్రీకృష్ణుడు సంతోషిస్తున్నాడు అంటే వాసుదేవుని యొక్క వేరొక నామమే యజ్ఞుడు. సర్వ యజ్ఞాలకి, సర్వ కర్మలకు యజ్ఞుని అంటే దేవాదిదేవుడు విష్ణువు నరింపగల గీత యందు స్పష్టంగా తెలుపబడింది. సో గీతాలో కూడా చెప్పాడు, నేనే యజ్ఞేశ్వరుని అని చెప్తారనమాట. సో ఇవన్నీ కూడా యోగా విధానాలు సత్యమే. మనం భగవద్గీతలో మనం చదువుకున్నట్లయితే ప్రతిదీ యోగా 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 అని వస్తుంది కదా. కొన్ని నామాలు చెప్పండి, అధ్యాయాల ఒక నామాలు చెప్పండి భగవద్గీతలో. అర్జున విషాద యోగము, కర్మయోగము, సాంఖ్యయోగము, విభాగ యోగము, భక్తి యోగము, పురుషోత్తం ప్రాప్తి యోగము, శ్రద్ధాత్ర విభాగ యోగము, మోక్ష సన్యాస యోగం. వెరీ గుడ్. సో ఆత్మ సంయమ యోగము, అక్షర పరబ్రహ్మ యోగం. ఎస్, థ్యాంక్ యూ మాతాజీ, వెరీ నైస్. సో యోగం అనగా ఏంటి అంటే కర్మ, అంటే మనం చేసే పనులు భగవంతుడిగా టచ్ చేస్తున్నాం. అంటే యోగా అనగా భగవానునితో కలయిక అని భావం. సో ఈ యోగా పద్ధతి మనకి ఆసనము, ధ్యానము, ప్రాణాయామము వంటి దేహానికి సంబంధించిన యోగా. అంటే ఇప్పుడు యోగా డే అని మొన్న 21వ రోజున అన్నారు కదా, ఇంటర్నేషనల్ యోగా డే అని అన్నారు. అంటే అది ఏంటి, భక్తికి సంబంధించింది తక్కువ. ఈ అవయవాలు అంటే మన దేహ పరిస్థితిని ఎక్కువగా మనం ప్రాక్టీస్ చేసేది యోగా అని అంటున్నారు. సో అట్టి యోగా పద్ధతి ఆసనం, ధ్యానం, ప్రాణాయామం వంటి దేహానికి సంబంధించిన పలు కార్యాలతో కూడి ఉండును.
కానీ ఈ అంశాలన్నీ పరమాత్మని హృదయమునందు విలసినట్లుగా వాసుదేవునిపై ధ్యానం నిలుపుట కొరకే ఉద్దేశింపబడినవి. యాక్చువల్లీ ఇక్కడ మనం భగవద్గీత ప్రకారం చూసినట్లయితే యోగా ఎవరు చేస్తారు? హరే కృష్ణ. మనం ఇప్పుడు దేహపరంగా ఉండే యోగాలు నిరాకారవాదులు చేస్తారు ఎక్కువగా. అంటే వాళ్ళకు దగ్గర కూర్చొని ఒక ధ్యానంలోకి వెళ్ళిపోయి మెడిటేషన్, యోగా పద్ధతులు అవి చేస్తూ ఉంటారు. ఇప్పుడు భగవానుడు, తర్వాత బ్రహ్మన్ అండ్ పరమాత్మ, 3 రకాలుగా భగవానుడు మనకి తెలుసు. సో మనం దేవాది దేవుడు భగవానుడి దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నాం. బ్రహ్మన్ దగ్గరికి వెళ్తే మళ్ళీ కిందకు వచ్చేస్తాం. పరమాత్ముడు మన హృదయంలోనే ఉన్నాడు. ఆ పరమాత్ముడిని మనం ఎప్పుడు కూడా సాటిస్ఫై చేస్తూ ఉండాలి, సంతృప్తికరంగా ఉండాలి. పరమాత్ముడికి ఏం కావాలి? భక్తి కావాలి. భక్తి అంటే యోగా. సో ఈ అంశాలన్నీ పరమాత్మునిగా హృదయానందు విలసినట్టు వాసుదేవునిపై ధ్యానము నిలుపుకోవడం కోసమే ఉద్దేశించబడింది. అంతేగాని నువ్వు ట్రిమ్గా అవ్వాలని చెప్పి యోగా చేస్తున్నారు అని అనుకుంటాం కదా, అది కాదు. ఆరోగ్యంగా ఉండాలి, అది కరెక్ట్. ఆరోగ్యంగా ఉంటే ఇంకా మంచి భక్తి మనం చేసుకోవచ్చు. కానీ ఇక్కడ చెప్పే యోగా పద్ధతి అది దానికి సంబంధం. మనం యోగా అంటే భగవంతుడితో సంబంధం కలుసుకునే దాన్నే యోగా అని అంటున్నారనమాట. సో అది మనం సంపూర్ణంగా తెలుసుకోవాలి. కానీ ఇక్కడ శ్రీల ప్రభుపాదుల వారికి జై. దురదృష్టవశాత్తు పలువురు యోగము ద్వారా లభించేది పద్ధతులు ఆకర్షణలో పడి యోగము యొక్క ముఖ్య ప్రయోజనము మరతురు. అసంపూర్ణంగా మిగిలిపోయినట్టి వాసుదేవానుభూతిని పరమనర్చుట కొరకై అట్టి యోగ్య భ్రష్టులైన వారికి యోగ్యత కలిగిన బ్రాహ్మణుల ఇంట కానీ లేదా ధనవంతుల ఇంట కానీ జన్మ మస్కుట ద్వారా అవకాశము నర్చబడుచుండును. కనుక అట్టి అదృష్టవంతులైన బ్రాహ్మణులు, ధనవంతులు సంతానము తనకు లభించిన అవకాశం చక్కగా వినియోగించుకునిచో సాధు పురుషుల సాంగత్యం ద్వారా వాసుదేవానుభూతిని సులభంగా పొందగలరు. కానీ దురదృష్టవశాత్తు అట్టివారు కూడా తిరిగి ధనము గౌరవముల ఎడ ఆకర్షితులై జీవిత లక్ష్యాన్ని సంపూర్ణంగా మర్చిపోచుందరు. సో ఇప్పుడు మనం ఇంత భక్తి చేస్తున్నాము, మనకు అనిపిస్తుంది కదా, అవును భక్తి చేయమన్నారు గురువుగారు, మేము చేస్తున్నాము. కానీ ఏం లాభం వస్తుంది? సగంలో ఇప్పుడు భాగవతం చదువుతూ మనము పరమపదించాము, మనం భక్తి మధ్యలో ఆగిపోయింది. సో భక్తి చేస్తూ ఏ విధంగా కంటిన్యూ అవుతుంది అంటే మళ్ళీ జన్మలోకి కంటిన్యూ అవుతుంది. మీరు భక్తి బాగా మంచిగా చేసి ఉన్నారు అంటే వచ్చే జన్మలో కంటిన్యూ అవ్వడానికి ధనవంతుల ఇళ్లలో పుట్టడం కానీ మంచి భక్తుల ఇళ్లలో పుట్టడం కానీ మనకి జరుగుతుంది. అలాంటి జన్మ లభిస్తుంది అని మనకి శ్రీల ప్రభుపాదుల వారు చెప్తున్నారనమాట. హరే కృష్ణ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూప కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతాపదకమలం శ్రీగురుం వైష్ణవాంచ శ్రీరూపం సాగ్రజాతం సగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్యదేవ శ్రీ రాధాకృష్ణ పాదాన్ సగణ లలిత శ్రీ విశాఖాన్వితాంచ నమో విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతం శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే నమస్తే సారస్వతీ దేవి గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశధారిణి. हे कृष्णा करुणा सिंधु दीनबंधो जगत्पते गोपेश गोपिका घात राधा कांत नमस्तुते. तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिय. वाञ्छाकल्पतरुभ्यस्य कृपा सिन्धुभ्य च पत्तानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद. हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे. नमो महावदन्याय कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नामे गौरत्विषे नमः.
నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నష్టప్రాయేషు భద్రేషు నిత్యం భగవతే ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్ఠికీ. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమః. జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాస. ముఖం కరోతి వాచాలం పంగం లంగాయతే గిరిమేత్ కృపాతమహం వందే శ్రీ గురుం దీనతాం పరమానంద మాధవం శ్రీ చైతన్య ఈశ్వర. హరే కృష్ణ. థ్యాంక్ యూ ఆల్ మాతాజీస్ అండ్ ప్రభుజీస్. ఈ భాష్యము శ్లోకము అంతా చదివిన తర్వాత ప్రేయర్ చేసి మనం వివరణ మొదలు పెట్టాలి అని చెప్పారు ఆచార్యులు. సో అది కొంచెం కొత్త కదా, కొంచెం ముందే చెప్పాల్సింది ఇప్పుడు చెప్పుకున్నాను. ఓకే, థ్యాంక్ యూ. సో ఇక్కడ ఏమంటే జ్ఞానం కూడా మనం ఎక్కడి నుండో వచ్చింది, మనదే అని అనుకోకూడదు. అది కూడా భగవంతుడే ఇచ్చింది అని చెప్తున్నారు. సో అట్టి జ్ఞానాభ్యాసాయం ద్వారా మనుజుడు అహంకార దూరుడు, మిథ్యారహితుడు, అహింసా పరుడు, ఓర్పు గలవాడు, సరళుడు, గురువునందు అనురక్తుడు, ఆత్మ నిగ్రహాన్ని కాగలడు. సో ఇటువంటి భగవంతుడి యొక్క జ్ఞానం అంటే ఆధ్యాత్మిక జ్ఞానం మనం తీసుకున్నట్లయితే ఈ లక్షణాలన్నీ కూడా మనకి వస్తాయి అని చెప్తున్నారు. సో ఈ జ్ఞానాభ్యాసం ద్వారా మనుజుడు గృహ బంధముల యెడ సంగత్వమును విడనాడి జన్మ మృత్యు జరా వ్యాధుల యందలి దుఃఖాలను తెలుసుకొనగలడు. సో ఇప్పుడు మనం మామూలుగా ఈ జనన మరణ చక్రం ఉంది కదా, ఈ చక్రంలోంచి మనం బయటపడాలి అని సామాన్య మానవులకి చెప్పామనుకోండి, వాళ్ళు తొందరగా నమ్ముతారా? నమ్మరు కదా. వీళ్ళేంటి పిచ్చోళ్ళలాగా చనిపోయిన తర్వాత ఏమవుతుందో వీళ్ళకి తెలిసిపోయినట్లు అని. మనం కూడా ఒక్కొక్క సమయంలో ఎంత బిజీగా ఉన్నామంటే ప్రొద్దున లేస్తే మనం వండుకున్నామా, తిన్నామా, ఉద్యోగాలు చేసుకున్నామా, పడుకున్నామా, మళ్ళీ పరిగెత్తడం, ఇదే సరిపోయిందనమాట. అంటే మనకి ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది జంతువుడికి మానవుడికి ఎంత తేడా ఉంది. ఆ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని సంపాదించుకోవడమే మానవుడి యొక్క లక్ష్యము అని మనము తెలుసుకున్నాం. సో ఈ పరమ లక్ష్యము వాసుదేవుడే అని మనము ఈ ఆధ్యాత్మిక జ్ఞానం ద్వారా తెలుస్తుంది. ఇప్పుడు మనం కూరగాయల గురించి లేకపోతే పళ్ళ గురించి మొక్కల గురించి ఆ జ్ఞానం తెలుసుకున్నాం అనుకోండి, ఆ జ్ఞానము భగవంతుడికి సంబంధం ఏ రకంగా కలుపుతాం మనం? ప్రకృతి కూడా భగవంతుడి చేత చేయబడింది అనేది మనం తెలుసుకున్నాం. సో ఆ ప్రకృతి ఇది కూడా భగవంతుడిదే, కానీ ఏ రకంగా వచ్చింది? ఇప్పుడు మనం సైన్స్ చదివితే ఏంటి, మొక్కలు ఈ ఎరువులు పడితే ఈ నేలలో ఇలా వేస్తే మనకి కూరగాయలు వస్తాయి, ఈ నేలలో వేస్తే వడ్లు పండుతాయి, గోధుమలు పండుతాయి అని మనం తెలుసుకుంటాం. అదొక సైన్స్. కానీ ఆ విత్తనం ఎక్కడి నుండి వచ్చింది? చెట్టు నుండి వచ్చింది. చెట్టు ఎక్కడి నుండి వచ్చింది? విత్తనం నుండి వచ్చింది. మళ్ళీ చక్రం ఉంటుంది. ఈ చక్రం అంతా ఎక్కడి నుండి వచ్చింది అంటే అప్పుడు మనకి భగవానుడు గుర్తు రావాలి. ఆ సృష్టి భగవంతుడే చేశాడు దీన్నంతా కూడా. సో ఈ పరమ లక్ష్యం ఈ జ్ఞానాన్ని సముపార్జించుకున్న తర్వాత ఆ లక్ష్యం అంతా, ఈ అభ్యాసం అంతా కూడా నిజమైన జ్ఞానమై ఉన్నది. అది శ్రీకృష్ణుని అనుభూతి మనకి వచ్చినప్పుడు అలా అనిపిస్తుంది అనమాట. అది దివ్య స్థాయి అని చెప్తున్నారు ఇక్కడ ఋషులు. అంటే హైయెస్ట్ అన్నమాట. మనం ప్రతి దాంట్లో భగవంతుడిని చూడడం. సో పలు శాఖలను కూడి ఉన్న భౌతిక జ్ఞానము గీత యందు అజ్ఞానంగా లేదా నిజ జ్ఞానానికి విరుద్ధమైనదిగా వర్ణింపబడుతుంది. ఇప్పుడు అందరు చంద్రమండలానికి వెళ్ళొచ్చారు కదా, మీకు తెలుసా? చంద్రమండలానికి వెళ్ళొచ్చారు మనుషులు, ఒక రాయి పట్టుకొచ్చారు, అదొక ఎగ్జిబిషన్ లాగా పెడితే మేము చూసాము. సో కానీ అక్కడ వాళ్ళు ఏం చూసారు? రాయి రప్ప చూసారు.
మనం భాగవతంలో చంద్రుడి గురించి ఏం తెలుసుకున్నాము? చంద్రుడు వెన్నెల వల్లనే మనకి ఆ చల్లని దనము, ఆ రసము కూరగాయల్లో కానీ పళ్ళల్లో కానీ రాత్రిపూట ప్రొద్దున్న సూర్యుడి వల్ల ఆహారం తయారవుతుంది. ఆ రుచి రసం అనేది చంద్రుడి వల్లే మనకి అందులో అది కలుగుతుంది అని అన్నారు. సూర్య చంద్రులు ఎవరు? భగవంతుడి యొక్క కళ్ళు. దేవాది దేవుడి అయిన శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క కన్ను సూర్యుడు, ఇంకో కన్ను చంద్రుడు. సో అన్ని గ్రహాలు ఆయన యొక్క ఆధీనంలోనే ఉన్నాయి. మనకి గ్రహ దోషము అని అంటూ ఉంటారు. ఆ పూజలు ఈ పూజలు చేసుకుంటారు. సో అన్ని గ్రహాలు భగవంతుడిలోనే ఉన్నట్లయితే మనం ఇంకా భగవంతుడికి దేవాది దేవుడైన శ్రీకృష్ణుడికే పూజ చేసినట్టు, అన్ని గ్రహాలకి చేసినట్లే. ఎప్పుడు ఏ గ్రహం ఎలా మూవ్ అవ్వాలో అలా భగవంతుడే నిర్ణయిస్తాడు. మనకి చాలా కష్టాలు వచ్చినాయి అనుకోండి, ఎక్కువ భక్తి చేశాం, అప్పుడు దేవుడి యొక్క సాంగత్యం మనకి లభించినప్పుడు భగవంతుడు అవన్నీ తొందరగా చేయిస్తాడు అన్నమాట. తొందరగా మన పనులు అయిపోతుంటాయి. ఎందుకు? మిగిలిన సమయం అంతా భగవంతుడికి ఇస్తున్నాం మనం. ఒక్కొక్కసారి భగవంతుడిదే ఎక్కువ చేస్తాం, మన భౌతిక కామ్య కర్మలు తగ్గించేసుకుంటూ ఉంటాం, కోరికలు తగ్గించేసుకుంటూ ఉంటాం. అంటే ఇవన్నీ కూడా చరమ లక్ష్యం ఏంటి అనేది మనం తెలుసుకున్నాం అన్నమాట. సో ఈ భౌతిక జ్ఞానం ఏం చేస్తుంది? ఇంద్రియాలను సంతృప్తి పరచుటకే ఆ యొక్క జ్ఞానం మనకి ఉపయోగపడుతుంది. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉన్నారు, వాళ్ళు ఇంజనీరింగ్ చదువుతారు, ఏ బ్రాంచ్ చదివినా ఏదో కొంత కోర్స్ నేర్చుకుంటారు, మళ్ళీ సాఫ్ట్వేర్లో జాబ్ చేసుకుంటారు, మళ్ళీ అక్కడ ప్రమోషన్స్, మళ్ళీ ఇంకా మెడల్ వంచి పని చేస్తారు. అయితే వాళ్ళకి డబ్బులు తప్ప వేరేది ఏది కూడా కనిపించదు. సో ఆ డబ్బులతోని ఏమేమి కొనుక్కోవాలి, ఏం చేయాలి, ఇదే ఉంటుంది. సో ఇంద్రియ ప్రీతిపై అభిలాష అనగా బద్ధ జీవనం వసింపవలసిన కాలము పొడిగించుకొని త్రివిధ తాపాలను అనుభవించుటనే భావము. త్రివిధ తాపాలు ఏవేవి? త్రివిధ తాపములు: అధిభూతం, అధిదైవం, అధియజ్ఞం. తాపాలు అంటే అవి కష్టాలు కాదు, కానీ అవి కొంచెం ఎలా ఉంటుందంటే త్రివిధ తాపాలు అనుభవించుకోవడం అంటే మన త్రిగుణాల వల్ల వచ్చే కోరికలన్నిటినీ కూడా మనము అనుభవించుకోవడం అన్నమాట. రజోగుణము, తమో గుణము, సత్వగుణంలో కూడా కొన్ని కోరికలు మనకి వస్తూ ఉంటాయి. అది భావము. వాటిని అనుభవించాలని అండ్ కాలాన్ని పొడిగించుకొని ఆ విధంగానే మనం ఉంటూ ఉంటాము. అది నెక్స్ట్ భౌతికత్వము దుర్భర జీవనం సుదీర్ఘము నడుచుకుని యత్నం అజ్ఞానమై ఉన్నది. సో కానీ ఆధ్యాత్మిక అవగాహనకు దోహదమయ్యేది భౌతిక జ్ఞానం మాత్రము భౌతిక జీవమందలి దుర్భర స్థితిని అంతమందించుకుంటూ వాసుదేవ స్థితిలో దివ్య ఆధ్యాత్మిక జీవనం ఆరంభించుటకు మనుజుడికి తోడ్పడగలదు. సో ఎప్పుడైతే మనము ఈ తాపాలన్నిటి నుండి బయటపడిపోవాలి అని ఎప్పుడైతే అనుకుంటామో, భగవంతుడికి దగ్గర అవ్వాలి అని అనుకున్నప్పుడు ఆ వాసుదేవ స్థితిలో దివ్య ఆత్మాధిక జీవనము ఆరంభిస్తామన్నమాట. అది ఆరంభించడానికి మనకి తోడ్పడుతుంది అని చెప్తారు. మనం ఆరంభించామా ఇప్పుడు? హరే కృష్ణ. ఆరంభించాం కదా. ఓకే, ఇప్పుడు స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాము. సాధకాస్ అంటారు మనని, అంటే సాధన చేస్తూ ఉన్నాం. సో ఇవి తపస్సుల గురించి ఇవన్నీ కూడా మనం ఇంతకుముందు చదువుకున్నాం. సో ఇక్కడ మళ్ళీ ఉదాహరణ ఏమిస్తున్నారంటే రావణుడు, హిరణ్యకశిపుడు. హిరణ్యకశిపుడు బ్రహ్మకు తపస్సు చేశాడు ఇంద్రియ ప్రీతి కొరకు, రావణుడు శివుడికి తపస్సు చేశాడు. సో ఇవి ఏమైనాయి? వీళ్ళందరూ కూడా తీవ్రంగా తపస్సు చేశారు. అలాగే కొన్ని మార్లు రాజకీయ నాయకులు కూడా ఏదైనా ఒక రాజకీయ ప్రయోజనం కొరకే కొన్ని రకాలైన దేహ పరకాష్టములను స్వీకరించుదురు. సో ఇంతకుముందు నేను చూశాను, ఒక రాజకీయ నాయకుడు చతుర్మాస్ అది ఏమంటారు విధులన్నీ కూడా నిర్వహించాడు అనమాట ఆయన. అంటే రాజకీయ నాయకులు కూడా, మొన్న మన ప్రైమ్ మినిస్టర్ వెళ్ళి
ద్వారకా వెళ్ళి కింద భగవంతుడిని ఏంటి అనేది ఆయన అంశాలు అవి సలకాలు ఏమన్నా ఉంటే చూసొద్దామని సముద్రంలో తిరిగి చూసొచ్చారు. ఇవన్నీ ఏంటంటే వాళ్ళు ఇంకా బాగా గెలవాలి, రాజకీయంలో ఉండాలి, ఇంకా బాగా డబ్బులు రావాలి అని చేస్తూ ఉంటారు. ఇట్లాంటివి తపస్సులు కాదు. చాతుర్మాస్ మనమందరము చేస్తాం కృష్ణ కాన్షియస్లో ఉన్నప్పుడు. ఇప్పుడు వస్తుంది ఆషాఢం నుండి స్టార్ట్ అవుతుంది, 4 నెలలు అన్నమాట. మనం ఏమేమి నియమాలు చెప్పారో అవన్నీ చక్కగా చేస్తాము. కానీ వాళ్ళు చేసేది కోరికలు, ఇంద్ర తృప్తి కొరకు అని ఇక్కడ శ్రీల ప్రభుపాదుల వారు మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అన్నమాట. సో ఈ లేని ఎడల తపస్సులన్నీ రజస్తమో గుణాలకు సంబంధించినవిగా వర్గీకరింపబడును. రజస్తమో గుణాలు ఎన్నడూ జీవిత క్లేశాలను నశింపజేయజాలవు. సో ఈ 2 గుణాలు ఏవైతే ఉన్నాయో మనకి ఏదో కావాలి కావాలి అని వాటిని జీవిత క్లేశాలు అంటే కష్టాలు, అవి ఎప్పుడూ నశింపజేయవంట. సో కష్టాలు మనకి ఎప్పుడూ ఉంటాయి, ఉండవని కాదు. కానీ ఆ కష్టాల్ని నశింపజేసేది శ్రీకృష్ణుడు మాత్రమే. శ్రీకృష్ణుడు నామమాత్ర తల్లిదండ్రులైన దేవకీ వసుదేవులు అతని పుత్రుడిగా పొందుటకు పెక్కు తపములు ఆచరించిరి. కానీ శ్రీకృష్ణ భగవానుడే సర్వజీవులకు తండ్రి అయి ఉన్నాడు. సో వసుదేవుడు ఇంకా దేవకీ మాత ఎన్నో తపస్సులు చేస్తేనే భగవానుడు వాళ్ళకి పుత్రుడయ్యాడు. ఎందుకంటే వాళ్ళ తపస్సుకి మెచ్చి. కానీ భగవానుడే అందరికీ తండ్రి, సర్వజీవులకు తండ్రి. ఎవరు అనంటే శ్రీకృష్ణ భగవానుడు. ఆదిగా కీర్తించబడినాడు ఆయనే. సో భోక్తలందరిలోనూ ఆదిభోక్త అతడే. కనుకనే శ్రీకృష్ణునకు ఎవ్వరూ తండ్రి కాలేరు. అజ్ఞానులైన కొందరే ఈ విధంగా తలుస్తారు. దేవకీ వసుదేవుల విషయం వారి తపస్సులకు మెచ్చియే ఆ దేవదేవుడు వారికి పుత్రుడగుటకు అంగీకరించను. అనగా తపస్సులను చేయదలిచినచో జ్ఞానగమ్యమైన శ్రీకృష్ణ భగవాను పొందుట కొరకే వాటిని ఓనరింపవలసి ఉన్నది. మీ దగ్గర ఎవరి దగ్గరైనా భగవద్గీత ఉంటే 14.4 చూడండి. హరే కృష్ణ మాతాజీ. సర్వయోనిషు కౌంతేయ మూర్తయః సంభవంతి యాః తాసాం బ్రహ్మ మహద్యోనిః అహం బీజప్రదపిత. హరి బోల్. ఎస్. అయితే ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి ఏం చెప్తున్నారంటే, ఓ కౌంతేయ, సమస్త జీవజాతులు ఈ భౌతిక ప్రకృతిలో జన్మించుట చేత ఉత్పన్నమయ్యేవి అయ్యనని నేనే బీజ ప్రదాతనైన తండ్రినని ఎరుగవలెను. సో మనం ఏమనుకుంటాము, ఇద్దరు స్త్రీ పురుషులకి తల్లిదండ్రులకి బిడ్డ పుట్టాడు అనుకుంటాం. కానీ ఆ బీజ ప్రదానం ఎవరు చేస్తున్నారు అంటే మన అసలైన తండ్రి అయిన శ్రీకృష్ణ పరమాత్ముడు అని మీరందరూ తెలుసుకోవాలి అని భగవద్గీతలో చెప్తున్నారనమాట. భోక్తలందరిలోనూ ఆది భోక్త అతడే. కనుకనే శ్రీకృష్ణును ఎవ్వరూ తండ్రి కాలేరు. అజ్ఞానులైన కొందరే ఆ విధంగా తలతురు. కానీ దేవకీ వసుదేవుల విషయంలో తపస్సు చేశారు కాబట్టి అలా వాళ్ళు పుట్టారు. సో ఇంకొక విషయం ఏం చెప్తున్నారంటే, వాసుదేవుడు ఆది పురుషుడైన శ్రీకృష్ణుడే. పూర్వం వివరించినట్లు పరమపురుషుడు అనంత రూపముల యందు వ్యక్తమగుచుండును. అట్టి వివిధ రూపముల వ్యక్తీకరణము అతని వివిధ శక్తుల ద్వారా సంభవించుచున్నది. అతని శక్తులు అనంతములై ఉన్నవి, అంటే అంతము లేనిది. అతని శక్తి ఈరోజు నరసింహస్వామి కావచ్చు, రేపు ఇంకా ఎవరైనా కావచ్చు అన్నమాట. చైతన్య మహాప్రభు కావచ్చు, శ్రీకృష్ణుడు వ్రజభూమిలో ఉండవచ్చు, ద్వారకాధీష్లాగా ద్వారకాలో ఉండవచ్చు. సో అన్ని రకరకాలుగా ఆయన శక్తులు అనంతములైనవి, మనం లెక్కించలేమన్నమాట. సో అందరి ఆంతరంగిక శక్తులు ఉన్నతములు కాగా బహిరంగ శక్తులు న్యూనములై ఉన్నవి. న్యూనము అంటే మెటీరియల్, భౌతికము. బహిరంగ శక్తి అంటే భౌతికంగా అన్నమాట. ఆ శక్తులు పర అపర. అపర అంటే ఏంటి అంటే ఇక్కడ ఉండేవి భౌతికంగా, పర అంటే పరలోకంలో. మనము ఆధ్యాత్మిక జ్ఞానం అంటే
పరంధాముడి కోసం తెలుసుకునేది కాబట్టి అది పరా అవుతుంది. ఇక్కడ మనం సైన్స్, సోషల్ స్టడీస్, మ్యాథమెటిక్స్ ఎన్నో జ్ఞానాలు ఉంటాయి. ఇవన్నీ చదువుకునేది అపరా జ్ఞానం అని అంట. సో అపరాశక్తి ఉంది, పరాశక్తి రెండు ఉన్నాయి అన్నమాట. ఇక్కడ 7వ అధ్యాయంలో 4, 6 2 శ్లోకాలు మనం చూడాలి. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు, 46 అన్నారు, కానీ అక్కడ 7వ దాంట్లో 46 లేవు, 30 శ్లోకాలు, 30 కూడా లేదు, 20 ఉన్నాయి. ఓకే, సో 7.4 మీరు తీస్తే ఎవరైనా చదువుతారా? భూమి పూర్ణలో వాయు కమ్మనో బుద్ధిరేవ చ అహంకార ఇతి యమ్మే భిన్నా ప్రకృతిరస్తదా. ఇక్కడ పంచభూతాల గురించి చెప్తున్నారు. భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, మనస్సు, బుద్ధి మరియు అహంకారం. ఈ 8 అంశాల సముదాయము నా భిన్న ప్రకృతి అనబడును. సో అవి కూడా మనమే అనుకున్నాం మనం ఇన్ని రోజులు, కానీ భగవంతుడిదే అని చెప్తున్నాడు. సో అక్కడ ఏంటంటే కనుక అతని ఆంతరిక శక్తి ద్వారా వ్యక్తమయ్యాడు. వివిధ రూపాలు ఉన్నతము కాగా బహిరంగ శక్తుల ద్వారా వ్యక్తములయ్యాడు రూపాలు న్యూనములై ఉన్నవి. జీవులు కూడా పరమ పురుషుని అంశాలే. సో అది అన్నమాట. నెక్స్ట్ ఇంకొకటి 7వ శ్లోకం, 7 కాదు 6వ శ్లోకం. ఏతద్యోనీని భూతాని సర్వాణి చుపధారయ అహం కృష్ణస్య జగతః ప్రభవ ప్రళయస్తదా. సృష్టించబడిన సమస్త జీవులకు ఈ 2 ప్రకృతులే మూల కారణము. ఏమేం ప్రకృతి? ఆంతరంగిక శక్తి, బహిరంగ శక్తి. ఈ జగత్తులో భౌతికము, ఆధ్యాత్మికము అగు సమస్తములకు మూలము మరియు ప్రళయమును నేనేనని నిశ్చయంగా ఎరుగును. సో ప్రళయము అంటే ఏంటి? వినాశనము చెందేది, అంటే లయము చెందేది. సృష్టి లయము 2 కూడా భగవానుడే చేస్తాడు అని, ఆయన యొక్క శక్తి ద్వారానే జరుగుతుంది అని చెప్తున్నారన్నమాట. సో బహిరంగ శక్తి ద్వారా వ్యక్తమయ్యేది జీవులు నిత్యబద్ధులై ఉన్నారు కనుక జ్ఞానాభ్యాసము, తపస్సులు, యజ్ఞాలు, కర్మలు మొదలగవన్నీ మనపై ప్రభావం చూపెడి గుణములను మార్చుట కొరకే ఉద్దేశింపబడవలెను. సో ఇప్పుడు ఎలా అంటే ఇక్కడ యజ్ఞం చేస్తున్నారండి, కానీ ఎప్పుడైపోద్దా అని మనం ఎదురు చూస్తూ ఉంటాం. అటు పక్క కళ్ళు మండుతున్నాయి, ఎక్కువసేపు వెయిట్ చేయలేము, ఇలా ఉంటాయి. దీన్ని భక్తి అంటారా? 90% అలాగే ఉంటారు యజ్ఞంలో. మీరు చూసారా, గమనించారా? అవును మాతాజీ, కరెక్ట్. అలాగే ఉంటారు. ఎందుకని అంటే పూర్తిగా భగవంతుడి గురించి తెలుసుకోవడానికి ఇంకా మన హార్ట్ ఓపెన్ అవ్వలేదు, ఇంకా కూడా భౌతిక ప్రపంచం మీద మోజు తగ్గట్లేదు. సో ఇవన్నీ ఏంటి? ఆ ప్రభావము మనని మార్చుకోవడానికే ఇవన్నీ ఉద్దేశింపబడినవి, కానీ మనమే మార్చుకోలేకపోతున్నాము. భౌతిక ప్రపంచానికే ఎక్కువ ఆకర్షితులు అవుతున్నాము. అది జరిగినప్పుడు వీటి వల్ల ఉపయోగం లేదు అని చెప్తున్నారు. అంటే ప్రస్తుతం మనం శ్రీకృష్ణ భగవాన్ బాహ్యశక్తి యొక్క ఆధీనంలో ఉన్నాం. అట్టి బాహ్యశక్తి ప్రభావం మార్చుట కొరకు ఆధ్యాత్మిక జ్ఞానాభ్యాసంకై మనము యత్నించాలి. సో భగవంతుణ్ణి ధ్యానించడం కోసమే మనము ఎక్కువగా ప్రయత్నం చేయాలి అని ఇక్కడ చెప్పటం అనేది జరుగుతుంది. ఎందుకని భగవంతుడి కోసం అంత ప్రయత్నం చేయాలి మనం? ఎందుకంటే ఇక్కడ భగవంతుడు చెప్తున్నాడు, మత్తః పరతరం నాన్యత్ కించిదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోతం సూత్రీమణి గణా ఇవ. ఓ ధనంజయ, నాకంటేనే శ్రేష్టమైన సత్యం ఇంకొకటి లేదు. దారమున ముత్యములు కూర్చబడినట్లు సమస్తము నా పైననే ఆధారపడి ఉన్నది. సో ఇప్పుడు ముత్యాల హారం తీసుకున్నామండి మనం, వరుసగా ముత్యాలే కనిపిస్తాయి, కానీ లోపల దారం మనకి కనిపిస్తుందా? కనిపించదు. దారమే లేదనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ముత్యాలు పడిపోతాయి. ముత్యాలన్నీ ఇక్కడ చిందరవందరగా పడిపోతాయి, ఒక దగ్గర కూర్చబడినట్టు
ఉండవు. సో మన జీవిత పరమావధి కూడా అదియే. భగవంతుణ్ణి మనం సేవ అకుంఠితంగా నిలిచి ఉంది. అంటే మనం భగవంతుడి సేవ చూస్తే ఆ పూసల్లాగా మనం చక్కగా ఉంటాం, లోపల భగవంతుడు ఉంటాడు. అది మనకు తెలుస్తుంది. కానీ భగవంతుడినే పక్కన పెట్టామనుకోండి, ఆ పూసలు ఎలాగైతే ఆ ముత్యాలు ముత్యాలు అని ఎందుకన్నారు అంటే, ముత్యాల హారం చాలా విలువైంది. అంత విలువైన మన జీవితాన్ని చిందరవందర చేసుకోవడం కాదు. భగవంతుడు పట్ల రగుట కానీ లేదా ఆధ్యాత్మిక జ్ఞానం పట్ల శుష్క కల్పనను గావించుట కానీ చేయరాదు. మనము భగవంతుడి ధ్యానం వల్ల ఎటువంటి నెగ్లిజెన్స్ అంటే నిర్లక్ష్యం అనేది మనము ఎప్పుడు చేయకూడదు. సో ప్రతి ఒక్కరు కూడా శీఘ్రమే శ్రీకృష్ణ భగవానుని భక్తియుక్త సేవ యందు నియుక్తులు కావలసి ఉన్నది. అదేవిధంగా భౌతిక జగం యొక్క సృష్టి స్థితి లయముల కొరకు పరమపురుషుని వివిధ హస్తములుగా కార్యములను అనురించుట, వివిధ దేవతలను అర్పించుట ఎవరికీ తగదు. భౌతిక జగమందలి వివిధ అవసరములను గాంచుటకై అనంత సంఖ్యలో శక్తిమంతులైన పలువురు దేవతలు గలరు. వారందరూ దేవదేవుని వాసుదేవుని హస్తముల వంటి వారు. బ్రహ్మమహేశ్వరులు కూడా అటువంటి దేవతలకు ఒకే చెందినవారు. కానీ విష్ణువు మాత్రం సదా దివ్య స్థితిలో నిలిచియుండును. సో భౌతిక జగ సత్వగుణము స్వీకరించినను అతడు ఎల్లవేళలా భౌతిక గుణాలకు పరుడై ఉండును. ఈ క్రింద ఒసబడిన ఉపమానము ఈ విషయాన్ని మరింత చక్కగా బందీగృహమున బందీలు, బందీగృహము నడుపు అధికారులు ఇరువురు నిలిచియుండును. బందీగృహం అంటే తెలుసా మీకు? జైలు. సో ఆ జైలు నడిపించే జైలర్ ఉంటారు కదా, వీళ్ళందరికీ కొన్ని రూల్స్ ఉంటాయి. కోర్టు చెప్తుంది ఈతను ఇన్ని నెలలు ఈ జైలు ఈ సెక్షన్లో ఉండాలి, ఆయన్ని విడుదల చేసే సమయం రాలేదు. కానీ ఎవరైనా వచ్చి ఆయనను విడుదల చేపిస్తే లేదా ఆయన గుణాన్ని బట్టి తొందరగా విడుదల చేసే అవకాశము కోర్టులో జడ్జి గారు కనిపించారు. వీళ్ళందరూ బందీలే, కానీ అది చూసుకునే వాళ్ళు కూడా వాళ్ళకు ఉండే నియమాలు ఏమీ చెయ్యలేరన్నమాట. బందీ గృహాన్ని నడుపు అధికారులు ఇరువురు నిలిచి ఎందురు. వారిరువురు రాజ్యమనేలేడి రాజు యొక్క నియమాలను కట్టుబడి ఉండేది వారే. ఆ రాజు ఏది చెప్తే అదే. ఇక్కడ నేను జడ్జి అన్నాను, ఇక్కడ రాజు అంటున్నారు. కానీ దేశంలోనేది రాజు కొన్ని మార్లు బందీగృహం దర్శించుటకేగినను బందీగృహ నియమ నిబంధనను అతీతుడై ఉండును. ఇక్కడ ఇంతకుముందు కూడా మనకు చెప్పారు ఏంటి అంటే, భగవంతుడు పరమాత్ముడుగా మన హృదయంలోనే ఉన్నాడు. మనం చాలా కష్టాల్లో ఉన్నాం. ఇక్కడ లోయలోంచి పడివేస్తారు, ఎవరైనా తోసేస్తారు. మొసలి వచ్చి పట్టుకుంది గట్టిగా. కామ క్రోధాలు ఎక్కువైపోయినాయి, మోహం ఎక్కువైపోయింది. ఇవన్నీ ఎక్కువైపోయినప్పుడు భగవంతుడు చూస్తూ ఎందుకుంటాడు? ఇన్ని బాధల్లో ఉన్నాడు, పక్కకి జరపచ్చు కదా అని. ఇప్పుడు బందీగృహానికి ప్రైమ్ మినిస్టర్ వచ్చారనుకోండి, ఆయన విజిట్ చేస్తారు, ఇక్కడ వీళ్ళకి భోజన వసతి సరిగ్గా ఉన్నాయా లేదా అని. కానీ ఆయన యొక్క శిక్షని తగ్గించే అర్హత ఆయనకి ఉండదు. అర్థమవుతుందా ఇక్కడ మీకు? శ్రీల ప్రభుపాదులు వారు ఎంత మంచి మనకి ఉదాహరణలు ఇస్తారంటే, అసలు అలాగే భగవంతుడు మనకు అనిపిస్తుంది, మనకి ఇన్ని కష్టాలున్నా భగవంతుడు ఎందుకు మనల్ని చూడట్లేదు, ఎందుకు కనికరించట్లేదు, నేను రోజు జపం చేస్తున్నా, రోజు అవి చేస్తున్నా, ఇవి చేస్తున్నా మనం అనుకుంటాము. కానీ దాంట్లో ఎన్ని అపరాధాలు ఉన్నాయో మనకు తెలియదు. జన్మల్లో ఏమేం చేశామో మనకు తెలియదు. భీష్ముడు కథ మీకు అందరికీ తెలిసిందే కదా. ఆయన ఎన్ని జన్మలు ఎత్తితే అంత పుణ్యాత్ముడు అవ్వాలి. ప్రతిజ్ఞ చేశాడు, పిల్లలు నాకు లేకపోయినా తండ్రి కోసం. అదే విధంగా ధృతరాష్ట్రుడు, భీష్ముడేమో భక్తుడు, రైట్, మహాజనుల్లో ఒకరు. సో ఇక్కడ ధృతరాష్ట్రుడు అడుగుతాడు కృష్ణుణ్ణి, నాకు 100 మంది పుత్రులు కావాలని అనుకున్నాను. 100 మంది పుత్రుల్లో దుర్యోధనుడు సింహాసనం మీద ఉండి రాజవుతాడు అనుకుంటే ఇదేమి కృష్ణ 100 మందిని మట్టు పెట్టుకుపోయినారు అని అంటే, అప్పుడు 50 జన్మల క్రితం చేసిన పాపం ఇప్పుడు నీకు
అలా జరిగింది అని చెప్తాడు. ఏం చేశాడు? 50 జన్మలు అంటే చూడండి ఎంత కష్టం కదా అసలు. అంటే ఒక్క పుత్రుడు పుట్టడానికి ఎన్నో ఎన్నో పుణ్యకార్యాలు చేస్తేనే పుత్రులు పుడతారు అని శాస్త్రాలు చెప్తున్నాయి. ఓకే, సో ఇవి ఈ రోజుల్లో మనకి పుత్రుడైనా పుత్రికైనా ఒకటే అనుకోవడం అవన్నీ వేరే విషయాలు, కానీ శాస్త్రాల్లో అలా చెప్తుంది. సో ఎంతెంతో పుణ్యకార్యాలు చేస్తే ఆయనకి 100 పుత్రులు కలిగారు. ఈ 100 పుత్రులు ఎందుకు చనిపోయారు అని అంటే, ఒక 50 జన్మల బిఫోర్ ఆయన ఒక మంచి రాజు, మంచి వేటగాడు, వేటాడుతూ ఒక పక్షి మీద బాణం వేస్తాడు. ఆ పక్షి తప్పించుకుంటుంది అనమాట. తప్పించుకునేసరికి వెతుక్కుంటూ వస్తాడు. తెలుస్తుంది ఇది పక్షి యొక్క గూడు అని. ఆ గూట్లో 100 గుడ్లు ఉంటాయంట. ఆయనకి ఎంత క్రోధం వచ్చిందంటే, కోపం ఎలా చేస్తుంది చూడండి మనిషిని. ఆ కోపంలో 100 గుడ్లని నాశనం చేస్తాడంట. అంటే ఇన్ని జన్మలు 100 పుత్రుల్ని నాశనం చేయాలంటే ఆయన ఎన్ని పుణ్యాలు చేయాలి? 50 జన్మలు పుణ్యాలు చేస్తూ వచ్చాడు. లాస్ట్కి గుడ్డివాడిగా పుట్టాడు. ఆ తర్వాత ఏమైంది? 100 కొడుకులు 100 పుత్రులు చనిపోయారు. అంటే మనము ఈ జన్మలో చాలా మంచి వాళ్ళం అనుకుంటాం. ప్రతి ఒక్కరు కూడా నాకు తెలిసి నేను ఏ పాపం చేయలేదు, మన వాళ్ళు మన చుట్టూ ఉండేవాళ్ళు కూడా చాలా మంచి వాళ్ళు, ఏ పాపం చేయలేదు అనుకుంటా. కానీ పూర్వజన్మలు అన్నీ మనకు తెలియదు, అది భగవంతుడికే తెలుసు. సో ఆయనే తీర్చిదిద్దుతాడనమాట, ఆర్కిటెక్ట్ మన లైఫ్కి. ఈ జన్మలో ఈ సంవత్సరంలో ఈమె కాలం అంటే ఇవన్నీ తీరిపోతాయి, ఒక్కొక్కటిగా తీర్చేస్తాడు ఆయనే, మనకి దారి చూపిస్తాడనమాట. ఆ కర్మలన్నీ కూడా వెళ్ళిపోయిన తర్వాత, పరమ శుద్ధీకరణ పొందిన తర్వాత మనం భక్తి చేస్తే భగవంతుడు మంచి లైఫ్ ఇస్తాడు మనకి. లేదు అనుకుంటే మళ్ళీ జన్మ మృత్యు జరా వ్యాధిలోనే చిక్కుకొని ఉంటామన్నమాట. సో ఇలా భగవంతుడు ఏమీ చెయ్యట్లేదు అని మనం అనుకోవద్దు, మన కర్మని బట్టే మనం వెళ్తూ ఉంటాం అన్నమాట. సో బందీగృహం దర్శించుటకేగిన బందీగృహ నియమ నిబంధనలకు అతీతుడై ఉండును. ఎవరు? రాజు కూడా ఏం చేయలేడంట. అనగా భగవానుడు భౌతిక జగమందలి నియమములకు పరుడైనట్లు రాజు కూడా బందీగృహం నందలి నియమ నిబంధనలకు సదా పరుడై ఉండును. సో ఈ రకంగా మనకి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారనమాట. అంటే భగవంతుడు ఏమీ చెయ్యట్లేదు అనుకుని మనం యోగాలు ఇవన్నీ చేయకుండా ఉండడం కాదు. ఎలా అయితే నియమ నిబంధనల ప్రకారమే వెళ్తున్నారో అదేవిధంగా భగవంతుడు కూడా ఈ భౌతిక జగన్ నియమాలకి కట్టుబడి ఉన్నారు అని ఇక్కడ చెప్పటం జరుగుతుందన్నమాట. సో భగవాన్ని మనం నమ్మొచ్చా, లేకపోతే ఈ మన కర్మని నమ్ముకొని మనం ఉందామా? నమ్ముకోవాలి. అంటే మనకేం చెప్తారంటే, మనకున్న పాపాలు మనకు తెలియవు, ఏం చేసామో అని నిజంగా మనకు తెలియదు. సో మన భగవంతుడికి తెలుసు. కానీ మనం భక్తి చేసినప్పుడు అవి తగ్గిపోయే అవకాశాలు కూడా మనకున్నాయి. అలా తగ్గించిన క్రమంలో భగవంతుడు ఏం చేస్తాడు, మరి జన్మ అంటూ ఇస్తే మంచి సంపన్నుల కుటుంబంలో ఇవ్వడం కానీ, లేదా భక్తి చేసే మార్గానికి మనకు చూపించి ఆ జన్మలో మనకి అంటే దివ్యధామం వెళ్ళిపోయే అవకాశం మనకి ఇస్తారు భగవంతుడు. భక్తి చేస్తే ఇట్ విల్ నాట్ గో వేస్ట్ అన్నమాట. అదే మనం భౌతిక కర్మలు చేస్తూ డబ్బు సంపాదించినప్పుడు మనం దానిని తీసుకుని వెళ్ళలేము. సో భగవంతుడికి ఏది సంతృప్తియో ఏది ఇష్టమో తెలుసుకోవాలి, తెలుసుకొని అవే చేయాలి. నవవిధ భక్తి చేయాలి. జపం చేయమన్నారు ఎవరు? మనకి చైతన్య మహాప్రభు. కలియుగ వాసులకి జపం ఒక్కటే చాలా అంటే ఉన్నతికి మనకి వెళ్ళగలుగుతాము అని చెప్పారు. సో స్క్రిప్చర్స్ చదవడము, యాత్రలు చేయటము, ఇవన్నీ కూడా భక్తి చేయటం అన్నమాట. సో భగవంతుడికి సన్నిహితంగా మనం ఉండి ఆ భగవానుడే అన్నీ అని మనం అనుకోవాలి. వాసుదేవ పరావేద వాసుదేవ పరామఖ
వాసుదేవ పరాయోగా వాసుదేవ పరాక్రియా వాసుదేవ పరం జ్ఞానం వాసుదేవ పరం తపః వాసుదేవ పరో ధర్మో వాసుదేవ పరాగతి. సో ఇక్కడ ఇవన్నీ కూడా మనకి యజ్ఞాలు చేసిన, కామ్యకర్మలు చేసిన, తపస్సు చేసిన లాస్ట్లో జీవన పరమాగతి వాసుదేవుడే. ఇది మనం నేర్చుకున్నది ఈరోజు. హరే కృష్ణ. నేను అక్కడక్కడ ఏమైనా తప్పులు చెప్పుకుంటే క్షమించండి. కొంచెం పెద్దది 2 శ్లోకాలు ఉన్నాయి. ఏమైనా కన్ఫ్యూజ్ అయ్యంటే మీరు ప్రశ్నలు రాసుకుని రేపైనా అడగవచ్చు, ఎప్పుడైనా అడగడానికి ప్రయత్నం చేయండి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. श्रील प्रभुपाद की जय, गुरु महाराज की जय, श्रीमद् भागवतम की जय, श्रीमद् भगवद गीता की जय, श्री 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 राधा मदन मोहन की जय, जगन्नाथ बलदेव सुभद्रा माई की जय, श्री नरसिंह प्रभु की जय, सामवेद भक्त वृंद की जय, चैतन्य निताय गौर प्रेमानंदे हरि हरि बोल. हरे कृष्ण. హరే కృష్ణ మాతాజీ అండ్ ప్రభుజీస్. మేల్కొనే ఉన్నారా అందరూ? అయ్యో మాతాజీ, ఏమో మరి ఇంకా ఇన్ని రకాలుగా భగవంతుడు మనకి ఇన్ని కష్టాలు ఇచ్చారు అనుకుంటున్నారా? భగవంతుడిని ప్రేమిద్దాం అనుకుంటున్నారా? ఆ ప్రేమలోకంకి వెళ్ళాలనుకుంటున్నారా? ఏమనుకుంటున్నారా చెప్పండి ఒకరిద్దరు. ప్రేమిద్దాం అనుకుంటున్నాం మాతాజీ. వెరీ గుడ్. ఆయన ఏమిస్తే అదే మాతాజీ. ప్రేమించేలాగా ఆయన చేయాలి, భక్తి ఆయన ఇవ్వాలి. ఏది ఇచ్చినా తీసుకోలే మాతాజీ దేవుడిగా. అంతే అంతే. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాద ప్రణామాలు. దండవత్ ప్రణామాలు. దండవత్ ప్రణామం ప్రభుజీ. ఇంత విన్నత చాలా ఆనందం కలుగుతుంది. తప్పకుండా గోలోకం వెళ్ళాల్సినటువంటి ప్రయత్నం మనం చేయాలనిపిస్తుంది మాతాజీ. చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. చాలా బాగా చెప్తున్నారు మాతాజీ. చాలా అసలు నాట్ ఈవెన్ అ వింక్ ఆఫ్ ద ఐ. మేము అసలు చాలా ఇదిగా ఉంది. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. బబితా మాతాజీ మీరు చెప్పండి. మాతాజీ చాలా బాగుంది మాతాజీ. మొత్తం శ్రీకృష్ణుడే అన్ని చేస్తున్నాడని ఇంకా చాలా క్లియర్ గా అర్థమైంది మాతాజీ. ఆ ప్రశ్నకి జవాబు ఇంత ఇదిగా ఇచ్చారు. ఇంకొక పాయింట్ కూడా చెప్తున్నారు. ఏంటి అంటే శ్రీకృష్ణుడు నేనే వేదవ్యాసుని అని కూడా చెప్పారు భాష్యంలో. శ్రీల ప్రభుపాదుల వారు నేనే వచ్చాను అంటే శ్రీకృష్ణుడు వేదవ్యాసులాగా వచ్చి రచించారు. హరే కృష్ణ మాతాజీ. దానికి సందర్భంగా ఒక శ్లోకం ఉంది మాతాజీ. వృష్ణీనాం వాసుదేవోస్మి పాండవానాం ధనంజయ అనే శ్లోకంలో వివరించారు మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. వచ్చిన ప్రశ్న మాతాజీ, త్రివిధ తాపాలు అంటే ఏంటి మాతాజీ? ఆదిభూత, ఆదిదేవం. ఒక్క నిమిషం. త్రివిధ తాపాలు అంటే తాపాలు అంటే కష్టాలమ్మా ఇవి యాక్చువల్లీ. సో ఆధ్యాత్మికము అని అంటారు. ఆధ్యాత్మికం అంటే మన మనస్సు, మన శరీరము లోపల మనలోనే ఉండే బాధలు అన్నమాట. ఏంటి అంటే జ్వరం వచ్చినా, తలనొప్పి వచ్చినా ఇలాంటివి అన్నమాట. ఒక్కోసారి మానసిక బాధలు వస్తాయి. అంటే కోపము, భయము, లేకపోతే ఏదో దుఃఖము, ఆందోళన, ఎవరితోని పెద్దగా షేర్ చేసుకోలేము. కానీ మనసు కొంచెం బాధగా ఉంటుంది, చికాగ్గా ఉంటుంది కదా, అది అన్నమాట. సో ఆది భౌతిక తాపము అని అంటే మనకి మనుషుల వల్ల కలుగుతుంది. ఒక్కొక్కసారి పక్కన నేబర్స్ వల్ల కానీ, ఇంట్లో మనుషుల వల్ల కానీ జరగచ్చు. ఇంకొకటి జంతువుల వల్ల, క్రిమి కీటకాల వల్ల కూడా జరుగుతాయి. కుక్క కాటు అనుకుందాం, దోమలు కుట్టడం అనొచ్చు, ఇంకేమైనా. ఓకే, అలా కష్టాలు రావచ్చు అనమాట. ఇంకొకటి ఆది దైవిక, అంటే దైవమే మనకు కొన్ని కష్టాలు ఇస్తున్నారంటే
కరువు ఏర్పడుతుంది కదా. సో అలా కరువు ఏర్పడడం కానీ, భూకంపాలు రావడం కానీ, తుఫాన్లు రావడం కానీ, ఇంకోసారి తీవ్రమైన వేడి లేకపోతే తీవ్రమైన చలి కూడా మనకి వస్తుంది. నిన్న చాలా వేడిగా ఉంది కదా. నిన్న అసలు ఎంత వేడిగా ఉందంటే మనము ఎండాకాలంలో కూడా అలా అనిపించలేదు మనకి పూర్తిగా. ఇప్పుడేదో మాన్సూన్ తిరిగి వస్తుంది, కొన్ని వర్షాలు పడుతున్నాయి అనుకునే లోపల నిన్న చాలా వేడిగా ఉంది. ఈరోజు బాగా వర్షం పడింది రాత్రి. సో ఈ చేంజ్ ఆఫ్ వెదర్లో మనం కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. ఏవో కషాయాలు తాగడము, ఫుడ్, ఇంపార్టెంట్ ఫుడ్, బలమైన ఫుడ్ తీసుకోవడము, లేకపోతే కొన్ని జాగ్రత్తలు మనం తీసుకుంటేనే ఈ జ్వరము, దగ్గు, జలుబు నుండి మనం బయటపడుతూ ఉంటాం అన్నమాట. సో ఇవి త్రివిధ తాపాలు అని అంటాయి అన్నమాట. సో ఆధ్యాత్మికము, ఆది భౌతికము, ఆది దైవికము. ఓకే మాతాజీ, మంచి ప్రశ్న వేశారు. నేను క్లాస్ అయిపోయినాక చెప్దాం అనుకున్నాను. నైస్. హరే కృష్ణ, మీకు వినిపించిందా నేను చెప్పింది? వినిపించింది మాతాజీ. థ్యాంక్ యూ. బబితా మాతాజీ వెళ్ళిపోయారా? ఓకే, ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా? మాతాజీ డిస్కనెక్ట్ అయింది, నెట్ స్లో అయింది, లాస్ట్ లో వినిపించలేదు మాతాజీ, ఇప్పుడే మళ్ళీ వచ్చింది. అవునా? ఆది భౌతిక, ఆది దైవిక, ఇంకొకటి ఏంటి మాతాజీ? ఆధ్యాత్మికమమ్మా ఫస్ట్, ఆధ్యాత్మికం, తర్వాత ఆది భౌతికం, ఆది దైవికం. ఓకే మాతాజీ, థ్యాంక్ యూ. ఉదాహరణలు తెలుసు కదా. ఆధ్యాత్మికం అంటే మన శరీరం, మనసు, మనమే, మన వల్ల మనకు వచ్చే కష్టాలు. ఆది భౌతికం అంటే ఇతరుల వల్ల, జంతువులు కావచ్చు, మనుషులు కావచ్చు. ఆది దైవికం అంటే ప్రకృతి, దైవశక్తుల వల్ల వచ్చేవి. మాతాజీ థ్యాంక్ యూ మాతాజీ. మాతాజీ ఇంకోటి, ఇక్కడ 7th అధ్యాయంలో 6th దాంట్లో 2 ప్రకృతులు అన్నాడు. ఏ తత్ ద్యోని భూతాని సర్వాణి, అది ఉన్నది మాతాజీ. అందులోని 2 ప్రకృతులు అన్నాడు. అంటే ఏంటి మాతాజీ 2 ప్రకృతులు? భౌతిక, ఆంతరంగిక. భౌతిక, ఆధ్యాత్మిక. ఓకే, ఆంతరంగిక, ఇంటర్నల్. ఓకే, థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరి బోల్. థ్యాంక్ యూ. ఇంకా ఇంకేమైనా చెప్పేది ఉందా ఎవరైనా? మంచిగా హత్తుకున్న పాయింట్ ఏదైనా ఉందా? మనసుకి హత్తుకున్న పాయింట్, బాగా నచ్చి నేను ఇప్పుడే గోలోకంకి వెళ్ళిపోవాలి అనిపించే పాయింట్ ఏదైనా? హరే కృష్ణ మాతాజీ. ప్రతి జన్మలో కూడా తల్లిదండ్రులు చాలా మంది ఉన్నారు, అంటే ప్రతి మారుతూ ఉన్నారు, కానీ ఏ జన్మకైనా పర్మనెంట్ గా తల్లిదండ్రి ప్రకృతి శ్రీకృష్ణ భగవాన్ అన్నది అది కొంచెం అత్తుకుంది మాతాజీ. మన రియల్ ఫాదర్ ఈజ్ కృష్ణ. ఇది తెలుసుకున్నామంటే ఇంకా అన్ని తెలుసుకున్నట్టే. కానీ ఈ దేహం ఇచ్చిన వారిని మర్చిపోవద్దు, ఎందుకంటే ఈ దేహం వచ్చింది, ఈ జ్ఞానాన్ని ఈ దేహం ద్వారానే మనం తెలుసుకుంటున్నాం. కాబట్టి దేహాన్ని ఇచ్చిన తల్లిదండ్రులకు కూడా గౌరవ మర్యాదలు ఇవ్వాలి. పాండురంగుడు కథ తెలుసా మీకు? పాండురంగుడు ఏం చేశాడు? పాండురంగుడు ఎలా వెలిసాడో తెలుసా మీకు ఆ స్టోరీ? అవును మాతాజీ. భక్తుడు తల్లిదండ్రులకు సేవ చేస్తుంటే వెయిట్ చేస్తుంటాడు మాతాజీ బయట. అది యాక్చువల్లీ ఆ భక్తుడు ఎవరైతే ఉన్నారో ఆయన పేరు మర్చిపోయాను. పుండలీకుడు మాతాజీ. పుండలీక భక్తుడు కాదు, యాక్చువల్లీ ఎంజాయ్ చేయడానికి వెళ్తాడు. వెళ్ళేసరికి అక్కడ వీళ్ళందరూ కూడా తల్లిదండ్రులను కేర్ చేయడం ఆయన అస్సలు పట్టించుకోడు, తీసుకెళ్ళాడు యాత్రలకు. ఎక్కడ వెళ్ళినా భార్య భర్తలే వెళ్తూ ఉంటారు. లక్ష్మీ, సరస్వతి అండ్ పార్వతి వచ్చి వాళ్ళకి సేవ చేస్తున్నారంట, అంటే ఊడుస్తున్నారనమాట, మార్జనం చేస్తున్నారు వాళ్ళ ఇంటి ముందు. ఎందుకని అని అడుగుతాడు. ఎందుకు ఇట్లా వచ్చేసి మీరు ఇంత దేవతలు కదా వీళ్ళకి సేవ చేస్తున్నారంటే, వీళ్ళు తల్లిదండ్రులకి సేవ చేస్తే భగవంతుడికి సేవ చేసినట్లే అని చెప్తారనమాట. చెప్తే ఆయన దేవతలే వచ్చి నా తల్లిదండ్రులకి సేవ చేసే ఇలాంటి గుణం ఉందేంటి నాకు అని చెప్పి
అప్పటి నుంచి ఆ ముసలి తల్లిదండ్రులను పట్టుకొని బాగా సేవ చేస్తూనే ఉంటాడన్నమాట. అయితే పాండురంగడు అంటే చాలా ఇష్టం ఆయనకి. సో ఆ పాటలు పాడడము, పూజలు చేయడము, నైవేద్యం చేయడం, తల్లిదండ్రులకి చేసిన తర్వాత దైవానికి పూజ చేస్తాం. సో ఈ తల్లిదండ్రుల్ని ఇంత సేవ చేస్తున్నాడని ఒకరోజు పాండురంగుడు వచ్చాడంట. లేట్ అయిపోయింది భోగా పెట్టడానికి. మనం కూడా లేట్ చేస్తే భగవంతుడు వచ్చి అడుగుతున్నాడు అన్న ఫీలింగ్ మనకు రావాలి. లేట్ చేయకూడదు అనమాట. ఒక టైం పెట్టుకుంటే టైంకి పెట్టడానికి ప్రయత్నం చేయాలి. సో అది వచ్చేసి వస్తే పట్టించుకోలేదంట. నా తల్లిదండ్రులకి నేను సేవ చేస్తున్నాను అని ఒక ఇటుక వేస్తాడంట. దీని మీద నువ్వు నిలబడు, వెయిట్ చేయి నా కోసం అని. సో పాండురంగడు ఇటుక మీద నిలబడిపోయి వెయిట్ చేస్తాడు భక్తుడు వచ్చేదాకా. అందుకనే పాండురంగడు ఇటుక మీద ఉంటాడు పండ్రీపురంలో. అండ్ మొత్తం మన వరల్డ్లో ఏ గుడిలో కూడా ఇలా నిజస్వరూపాన్ని తాకే అవకాశం మనకు లేదు. కానీ పండరీపురంలో మాత్రం పాదాలు తాకి మనము వందనం చేసుకోవచ్చు అన్నమాట. సో ఇంత భక్తి మనకి తల్లిదండ్రుల మీద ఉండాలి అని ఆ స్టోరీ మనకు చెప్తుంది. నిజమైన దేవుడు పాండురంగడే, కానీ దేహాన్ని ఇచ్చిన మన తల్లిదండ్రులను ఎప్పుడు కూడా మనము మర్చిపోకూడదు అన్నమాట. సేవ చేస్తూనే ఉండాలి. అవకాశం అందరికీ రాదు, వచ్చినంత వరకు సేవ చేయడానికి ప్రయత్నం చేయాలి మనం. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీస్ అండ్ ప్రభుజీస్. ఇంకా ఏమీ ప్రశ్నలు లేవు అంటే మనం ఇక్కడ